సో మనం యాత్రలో భాగంగా ఫస్ట్ క్లాస్ లో మనం ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి యాత్రలో, ఏమంటే ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే మన ధామాన్ని మనం ఎందుకు అసలు ఫస్ట్ మన ధామాన్ని మనం ఎందుకు పోయి మనం దర్శించుకోవాలి ధామంకి వెళ్ళి. సో ఆ విశేషాలు చెప్పుకుందాం. సో ఆ తర్వాత పూరి ధామ యొక్క విశిష్టత వివిధ శాస్త్రాల్లో పురాణాల్లో ఏమని చెప్పబడింది, ఏమని వర్ణించబడింది, అలాగే పూరి ధామానికి ఉన్నటువంటి వివిధ పేర్లు, ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి. శంకు క్షేత్రము, శ్రీ క్షేత్రము, ఆ, ఇంకా దశావతార క్షేత్రము, నరసింహ క్షేత్రము, ఇట్లా చాలా చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట. సో ఆ పేర్లన్నీ కూడా, ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, సో అవి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. సో సో అవన్నీ మనం చెప్పుకున్న తర్వాత, సో ఈ రోజు మనం అసలు జగన్నాథుడి యొక్క రూపం ఎట్లా, ఈ ఈ రూపం, కృష్ణుడి రూపం ఇదేనా, కృష్ణుడు జగన్నాథుడు ఒకటేనా, మనం చూసినంత వరకు భగవంతుడిని ద్విభుజ రూపం చూసాము, చతుర్భుజ రూపాలు చూసాము, ఇంకోసారి విశ్వరూపం కూడా మనం చూసాము, ఇంకా వివిధ జంతువుల యొక్క రూపాల్లో లైక్ మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇవి కూడా మనం చూసాము. కానీ ఫస్ట్ టైం అసలు వీళ్ళ ముగ్గురిని మనం చూసినప్పుడు అసలు వీళ్ళు భగవంతులేనా వీళ్ళు అసలు, లేకపోతే బొమ్మలా వీళ్ళు, ఆడుకునే పిల్లలు ఆడుకునేటట్టుగా ఈ బొమ్మలు ఉన్నాయి కానీ అసలు ఎక్కడ కూడా ఈయన కృష్ణుడు ఏంది, ఈయన బలరాముడు ఏంది, ఈమె సుభద్ర ఏంది, వాళ్ళ వాళ్ళ ఆకారాలు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి మనకి. కళ్ళు పెద్దగా ఉన్నాయి, కాళ్ళు లేవు, చేతులు కూడా సగం సగం వరకే ఉన్నాయి. అసలు అంటే వీళ్ళు ఊరికనే వీళ్ళు ఇష్ట ప్రకారంగా ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి యాత్రలు చేసేస్తున్నారా, రథయాత్రలు చేసేస్తున్నారా, అయితే మనల్ని పిచ్చోళ్ళు చేసి మీరు వీళ్ళందరూ దేవుళ్ళు, వీళ్ళంతా ఏదో ఈయన కృష్ణుడు, ఈయన బలరాముడు, ఏమో సుభద్రామాత అని చెప్పేసి మనం నమ్మేయాలనా అసలు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇవన్నీ, ఈ థాట్స్ అన్ని, ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉన్న దేవుళ్ళు సరిపోలేదు, ఉన్న అవతల సరిపోలేదు, మళ్ళీ ఈయన మనం మళ్ళీ మనం వీళ్ళ కూడా రథయాత్రలు చేస్తున్నారు. రకరకాల ఆలోచనలు, రకరకాల థాట్స్ మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ. అండ్ జస్ట్ ఇంకొక 500 ఒక 800 కిలోమీటర్లో పూరిలో సంవత్సరాల తరబడి జరుగుతుంది ఈ రథయాత్ర. కొన్ని సంవత్సరాల తరబడి యాత్ర జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది వచ్చి ఆ రథాన్ని లాగడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ భారతదేశంలో మనం ఉన్నాము దగ్గరలో, ఒక 500 800 కిలోమీటర్లు అంటే పెద్ద విషయం, కానీ మనకైతే ఏం తెలియకుండా పోయింది అసలు. ఇంత పెద్ద రథయాత్ర సంవత్సరాల తరబడి, ఇంకా చెప్పండి యుగాల తరబడి జరుగుతుందంట ఈ రథయాత్ర. కానీ ఈ భారతదేశంలో ఉండి కూడా మనకి తెలియదు. అఫ్ కోర్స్ శిల ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల ఇస్కాన్కి కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అవ్వడం వల్ల ఓ రథయాత్రలు చేస్తారు, ఓకే, రథయాత్ర అంటే జగన్నాథ బలేశ్వర మాత, సో వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒక పూరిలో జరుగుతుందన్నమాట అనాది కాలంగా అని అలా తెలుసుకోగలిగామే కానీ మనం వెళ్ళి డైరెక్ట్ గా ఇప్పటి వరకు మనకి జగన్నాథ బలేశ్వర మాత అంటే మనకి అసలు ఈ అవతారాలు మనకి అసలు తెలియదు మనకి. సో కానీ శాస్త్రాల్లో సాక్షాత్ శంకరాచార్యులు జగన్నాథాష్టకం రాశాడు. జగన్నాథాష్టకం రాసిన శంకరాచార్యులు. శాస్త్రాల్లో, పురాణాల్లో జగన్నాథ క్షేత్రం గురించి, పూరి క్షేత్రం గురించి వర్ణించబడింది. పూరిలో ఉండే అవతారాల గురించి, ఏ రూపంలో ఉంటారో కూడా వర్ణించబడింది. అదేదో ఎక్కడో మూల, ఒక దగ్గర ఎక్కడో ఎవరికి కనబడకుండా మెన్షన్ చేసింది కాదు. అవునా? చాలా వాటిల్లో మెన్షన్ చేయబడింది పూరి ధామం గురించి. కానీ మనకి వెంకటేశ్వర స్వామి గురించి ప్రపంచం తెలిసింది కానీ అక్కడ పోయి ఎవరు ప్రచారం చేసింది లేదు. కానీ అన్నమాచార్యులు అంత జరిగిందంటే ఇక్కడ ఈ ప్రాంత రామాచార్యులు కొంత భాగం వరకు చేశారే కానీ ప్రపంచంలో తెలిసిపోయింది. కానీ అంత పెద్ద లక్షల మంది వచ్చి పూరి గురించి మాత్రం ఎవరు తెలియకుండా పోయింది. కానీ శ్రీల ప్రభుపాద ఫస్ట్ టైం అమెరికాలో పోయి ఈ రథయాత్ర చేసిన తర్వాత, ఆ తర్వాత పెద్ద పెద్ద నగరాల్లో, ఆ తర్వాత చిన్న చిన్న నగరాల్లో, ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జగన్నాథ్ బలి సుందరమాత అంటే ఎవరు ఏంటి అనే విషయాన్ని మనకి
అర్థమైందండి. సో ఈ రోజు మనం సో అసలు ఈ అవతారాలు లేదా ఈ రూపాలు అసలు ఎలా వచ్చాయి ఏంటనేది ఈ రోజు మనం చూస్తామండి. సో శ్రీ జగన్నాథ అవతార వృత్తాంతం. సో ఈ వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, వెనకాల ఉన్నటువంటి కథ ఏంటనేది చూస్తాం. సో ఈ మొత్తం కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు ఇంద్రదిమ్నుడు. రాజు పేరు ఇంద్రదిమ్నుడు. అతను గొప్ప విష్ణు భక్తుడు అనమాట. అతను ఎప్పుడు చూసినా సరే భగవంతుడి యొక్క దర్శనం కోసం ఆరాట పడతా ఉంటాడు. ఎస్పెషల్ గా విష్ణు దర్శనం కోసం, హరి దర్శనం కోసం నిరంతరం ఆరాట పడుతుంటాడు. అతను వైష్ణవుడు. అతను ఎప్పుడు అంటే పేరుకి మాత్రం రాజ్యం రాజ్యం వెళ్తున్నాడు కానీ లోపలంతా కూడా కేవలం భక్తిలో భక్తిలో అందరిని ఎలా తీసుకురావాలి, కృష్ణుడి యొక్క చరిత్ర అందరికి ఎలా తెలియజేయాలి, ఇదే ఇదిలో ఉన్నారు తప్ప రాజ్యంలో పరిపాలన, దాంట్లో వచ్చేటువంటి అధికారం ఎలా చలాయించాలి వాళ్ళందరినీ కూడా అలాంటి ఏం లేదు అక్కడ. అట్లా ఆ రాజు కొలువులో ఒక రోజు ఒక భక్తుడు వచ్చి నీలమాధవుడు అనేటువంటి ఒక విగ్రహం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు అనమాట. నీలమాధవుడు నీలం కలర్ లో ఉండేటువంటి విగ్రహాన్ని చూసి ఇప్పుడు దాకా నేను అటువంటి విగ్రహాన్ని, అటువంటి అందాన్ని, అటువంటి సౌందర్యాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. నిజంగా మీరు పోయి ఆయన దర్శించుకోవాలి మీరు. ఇప్పుడు దాకా అన్ని దర్శనాలు ఒక ఎత్తు అయితే ఈయన దర్శనం అనేది చాలా ప్రత్యేకమైంది అని చెప్పి చాలా బ్రహ్మాండంగా వర్ణిస్తాడు అనమాట. దాంతో ఇంద్రద్యుమ్న మహారాజు భావేద్రకుడు అయిపోతాడు. ఎలాగైనా పోయి ఆ విగ్రహాన్ని నేను దర్శించుకోవాలనేటువంటి కుతూహలతో, సరే ఎక్కడుండి ఏంటి అని అంటే, ఆ ఆ భక్తుడు అంటాడు, ఇది అందరికీ దొరికేటువంటి అవకాశం లేదు. అక్కడ ఆ ప్రదేశం ఎక్కడుందో ప్రస్తుతం నేను కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను. అక్కడ కొంతమంది వ్యక్తులు మనల్ని రహస్యంగా తీసుకొని వెళ్ళి మనకి దర్శనం చేపిస్తారే తప్ప ఆ తర్వాత మనం అది ఎక్కడుంది ఏంటని మనం సరిగ్గా చెప్పలేము, నేను చెప్పలేకపోతున్నాను అంటాడు అనమాట. అప్పుడు తన కొలువులో ఉన్నటువంటి మంత్రులు బ్రాహ్మణులు పంపిస్తాడు అనమాట. రాజ్యం చుట్టూరు పంపిస్తాడు. ఎక్కడుంది ఆ ప్లేస్ పోయి కనుక్కోండి అని చెప్పేసి అందరిని పంపిస్తాడు అనమాట. సో అందరిని పంపించినప్పుడు అన్ని రకాలుగా వెతుకుతారు. వెతికిన తర్వాత చాలా మందికి అది కనబడక, అది ఎక్కడున్నా తెలియక వాళ్ళు తిరిగి వచ్చేస్తారు అనమాట. వచ్చి మేమంతా వెతికామండి, మాకు ఎక్కడ కూడా మాకు కనబడలేదు, ఏందో మేము కనుక్కోలేకపోతున్నాం తిరిగి వచ్చేసాం. కానీ ఒక వ్యక్తి మాత్రం తిరిగి రాడు అనమాట. ఒక వ్యక్తి మాత్రం తిరిగి రాడు. సో అతని పేరు ఏంటంటే విద్యాపతి. ఓకేనా. అతను మాత్రం రాడు, మిగతా అందరు తిరిగి వచ్చేస్తారు. సరే, ఈ విద్యాపతి అట్లా వెతుక్కుంటూ సో కొండల దగ్గర సబర జాతులు అని చెప్పేసి కొండ జాతులు అనే వ్యక్తులు అక్కడ వాళ్ళకి ఆ స్థావరాలకి వెళ్తాడు అనమాట. ఆ స్థావరాలకు వెళ్ళిన తర్వాత ఆ శిబిరాలకు పోయి చేరుకుంటాడు. ఆ శిబిరాలు చేరుకున్నప్పుడు ఇంక తెలియదు, ఇంక రాత్రి అయిపోయింది, తిరిగి పోలేడు. సరే, అక్కడే కొంతకాలం ఆశ్రయం తీసుకుంటాం అనుకొని అక్కడికి వెళ్తాడు అనమాట. ఆశ్రయం తీసుకుని వెళ్ళినప్పుడు చూసుకుంటాడు, ఈ రోజు కనబడలేదు సార్, రేపు మళ్ళీ వెతుకుదాము, ఎల్లుండి మళ్ళీ పోయి వెతుకుదాము అని చెప్పిగా ఆయన అక్కడ ఉండిపోతాడు. కరెక్ట్ గా ఆయన పోయే సమయానికి ఆ, అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, ఒక అమ్మాయి ఉంటుంది. ఓకే. అమ్మాయి పేరు వచ్చి లలిత అన్నమాట. అమ్మాయి పేరు వచ్చి లలిత. సో ఆ అమ్మాయి అడగంగానే, అంటే అతిథులు రాగానే ఆ అమ్మాయి వచ్చి ఆహ్వానిస్తుంది. చెప్తాడు, ఇట్లా నేను పలానా ఇంద్రద్యుమ్న మహారాజు కులులో నుంచి వచ్చి ఉంటాను, నేను బ్రాహ్మణ్ణి. సో నేను ఇట్లా ఇట్లా వస్తూ కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ రాత్రికి నేను ఆతిథ్యం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు, సరే మీరు ప్రస్తుతానికి అయితే ఉండండి, మా నాన్నగారు రావాలి, వచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకొని అట్లాగే దాని తగినట్టుగా మీరు ఉండొచ్చు అంటారు అనమాట. అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆమె అతిథి మర్యాదలన్నీ చేస్తుంది. ఆ తర్వాత విశ్వవాసు, వాళ్ళ నాన్న పేరు వచ్చి విశ్వవాసు అన్నమాట. విశ్వవాసు. సో ఆ తెగకి అక్కడున్న శబర జాతుల యొక్క తెగకి ఈయన అనమాట అక్కడ ప్రముఖమైన వ్యక్తి అక్కడ. ఆ వాళ్ళ నాన్న వచ్చాడు, రాగానే ఆయన పరిచయం చేసుకుంటాడు.
కొన్ని రోజులు ఇక్కడ ఉంటానంటాడు. దానికి ఆయన కూడా ఒప్పుకుంటాడు, సరే ఉండండి అని. అయితే కాలాంతరం వాళ్ళ మధ్య పరిచయాలు బాగా ఏర్పడి ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎవరు? విద్యాపతి, లలిత. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్నమాట. అయితే ఆ క్రమంలో విద్యాపతి విశ్వవాసు ఇంట్లో ఉండంగా ఉండంగా కొన్ని ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులు చూస్తాడు, కొన్ని విశేషాలు గమనిస్తాడు అక్కడ. కొన్ని విశేషాలు గమనిస్తాడు ఏంటనంటే, బయట నుంచి ఎప్పుడైతే విశ్వవాసు ఇంట్లోకి వస్తున్నాడో అతని అతని నుంచి ఎంతో సుగంధభరితమైనటువంటి కొన్ని ద్రవ్యాలు, అలాగే కర్పూరం, చందనం మరియు కస్తూరి వాసన వస్తుంది అతని దగ్గర నుంచి. బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు పూర్తిగా అసలు సుగంధభరితమైనటువంటి సువాసనలు వస్తా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి. ఈ చందనం, కర్పూరం, ఈ బేస్ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా పోతుండే, వచ్చిన తర్వాత ఏమో ఏ వాసన ఎలా వస్తున్నాయి, ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి, అది కూడా రోజు పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు ఇతను అని చెప్పేసి తన భార్య అయిన లలితాన్ని రోజు అడుగుతున్నాడు అనమాట. ఆమె సమాచారం ఇవ్వడం లేదు. వెళ్ళి పూజ చేస్తున్నాడు, ఫలానా దగ్గర పూజ చేస్తున్నాడు, ఇలా పూజ చేస్తున్నాడు అని చెప్తున్నాడు, కానీ ఎవరికి పూజ చేస్తాడనే పాయింట్ మాత్రం చెప్పట్లేదు. ఆ తర్వాత తనకి అర్థమైంది. తర్వాత గట్టిగా కూర్చో అడిగేసరికి ఆమె, ఇక భర్త కదా, చెప్పలేకుండా ఆగిపోయి చెప్పలేకుండా ఉండలేకపోయింది. తర్వాత ఆమె పోయి చెప్పేసింది ఇట్లా, ప్రతిరోజు గుప్త స్థానంలో నీలమాధవ్ అని ఆరాధించి వచ్చే విషయం చెప్పేసింది. అంటే ఈయన దేనికోసం వచ్చాడు అక్కడికి? సో ఇన్ని రోజులు అక్కడ ఉండి వెయిట్ చేస్తున్నాడు, ఏదైనా సమాచారం దొరుకుతుందా, ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది ఈ విగ్రహం, ఎక్కడ ఈ స్థావరం ఉందని రోజు ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సో చూస్తే ఇంట్లోనే ఈ వ్యక్తులు చేస్తున్నారు ఇవన్నీ. సరే, ఆ విషయం తెలియదు కానీ ఆయనకి ఎంతో ఆనందం, హద్దులు లేవన్నమాట ఇంకా. ఎందుకంటే రాజు ఎంతో అక్కడ తహతహలాడుతున్నాడు. రాజు ఏదో ఒక విధంగా సరే తన కోరిక తీర్చమని చెప్పేసి అది పనిగా పర్సనల్ గా చెప్పాడన్నమాట విద్యాపతికి. అందుకే ఆయన ఆగిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు. ఆ, కాబట్టి ఆయనకి ఎప్పుడైతే ఈ విషయం దొరికిందో ఆయనకి ఆ ఆనందానికి హద్దులు లేకుండా సరే ఇంకెట్లయినా సరే నీలమాధవుని మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన ఎంతో ఆతృత పడతాడు అనమాట. ఆతృత పడతాడు. లలిత తండ్రిని కూడా అర్థించాడు అనమాట, నేను దర్శనం చేసుకుంటాను, నేను కూడా పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఎంతో అర్థిస్తాడు. కానీ మొదట్లో ఆయన అసలు ఒప్పుకోడు అనమాట. సో ఒప్పుకోకపోయేసరికి ఆయన ఇంకా ఇంకా అంటే లలితని బాగా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. ఇంకా ఇబ్బంది పెట్టేసరికి ఇంకా ఫైనల్ గా కూతురు వెళ్ళి తండ్రికి చెప్పుకుంటది అనమాట, ఎటువంటి ఏదో ఒక ఒక్కసారి ఎటువంటి నువ్వు దర్శనం ఇప్పించు చాలు. ఆయన ఎంతో కాలంగా ఇంకా ఈ దర్శనం కోసం ఆయన తహతహలాడుతున్నాడు, కాబట్టి కంపల్సరీగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ దర్శనం మీరు ఇప్పించాల్సిందే. సరే ఇంకా ఆయన ఏం కాదని ఏం చేశాడంటే కళ్ళకి గంటలు కట్టి ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఇంకా రాజీ పడ్డాడు అనమాట ఇంకా. సో కళ్ళకి గంటలు కట్టి, ఎందుకంటే ఎవరికి కూడా ఆ ప్లేస్ తెలియకూడదు. ఎందుకు వాళ్ళు అంత ఇదిగా ఉంటారని అంటే, సో ఎవరికైనా తెలిసి ఆ, దాని మీద ఆధిపత్యం చెలాయించి అంతిమంగా వీళ్ళకి సేవ లేకుండా పోతుందేమో. సో మాకు దొరికే ఒకే ఒక అవకాశం, మాకు భగవంతుడికి సేవించుకునే అవకాశం ఇది ఒకటే ఉంది. ఇంకా మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడో రాజ్యాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ మాకు దొరికినటువంటి ఒకే ఒక అరుదైన అవకాశం, భగవంతుడు సేవ చేసుకునే అవకాశం ఇక్కడ తప్ప మాకు ఇంకెక్కడ అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా గుప్తంగా ఎవరికి తెలియకుండా వాళ్ళ మధ్యలోనే వాళ్ళు దాన్ని చేసుకుంటా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు అతను, తన పంచె కొంగుకి కొన్ని ఆవు గింజలు కట్టేసుకొని వెళ్తాడు అనమాట. సో ఆవు గింజలు ఎందుకు కట్టుకుంటున్నాడు? రూట్ తెలియాలి తనకి. ఎందుకంటే ఇప్పుడు అది అడవిలో ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, అడవి ఏ దిక్కున ఉందో తెలియదు. అది నల్ల గంటలు తీసుకెళ్ళేసి మళ్ళీ అడవి బయటికి తీసుకొచ్చి వదిలేస్తే ఎటు పోయాము, ఎక్కడ పోయాము, మళ్ళీ ఆ విగ్రహం మళ్ళీ ఆ, మనకు కనబడుతుందో లేదో తెలియదు. సో అందువల్ల దాన్ని తీసుకెళ్ళడానికి రూట్ అంతా కూడా ఆవు గింజలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీలమాధుడి యొక్క దివ్యమంగళ అసాధారణమైనటువంటి రూపం చూస్తాడు అనమాట. వెళ్తాడు, ఆ, విశ్వవాసు విగ్రహం దగ్గర తీసుకుని వెళ్ళి కళ్ళకి గంతలు తీసేస్తాడు. తీయంగానే
తను కూడా విద్యాపతి కూడా ఇంతవరకు ఎన్నో విగ్రహాలు నేను చూశాను కానీ ఎన్నో దర్శనాలు జరిగాయి కానీ ఇట్లాగా భగవంతుడు ఏకాంతంగా ఇంత ప్రకృతి సౌందర్యంలో అంత గొప్ప అలంకరణ చూసి ఆయన నృత్యాలు చేస్తాడన్నమాట అక్కడ. నృత్యం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, కళ్ళ నుంచి నీళ్లు కారుతా ఉంటాయి. విస్మయం చెందుతాడు అనమాట. అయితే నీలమాధవుడి యొక్క విగ్రహం, అచ్చ విగ్రహం ఆ స్థాయిలో ఉంటది అనమాట. అంటే బ్లూ కలర్ లో, ఒక షఫైర్ కలర్ లో ఉంటే విగ్రహం, ఇంకా సూర్యుడి యొక్క కిరణాలకి, ఇంకా ప్రకృతి యొక్క సౌందర్యానికి ఒకసారి మనం జస్ట్ విజువల్ చేసుకుంటే కూడా, ఈ కలర్ అనేది విజువల్ చేసుకుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. అయితే భగవంతుడు ఎందుకు అర్చ రూపంలో వస్తున్నాడు, అర్చ విగ్రహం రూపంలో ఎందుకు వస్తున్నాడు భగవంతుడు? ఆయనకి రావాల్సిన అవసరం ఏంటి? భగవంతుడు అన్ని దగ్గరలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, సర్వమైన వ్యాపించి ఉన్నాడు. విగ్రహ రూపంలో ఎందుకు రావాలి ఆయన? అవసరం ఏంటి విగ్రహ రూపం? సో చాలా మంది అంటారు, ఆయన అన్ని దగ్గర వ్యాపించినప్పుడు ఒక విగ్రహ రూపంలోనే మనం ఎందుకు పూజించాలి? సర్వవ్యాప్తం ఆయన ఉన్నప్పుడు ఒక దిక్కులోనే, ఒకవైపే మనం అందరం ఎందుకు పూజించాలి మనం? పైగా అది రాయి, ఏదో చెక్కో, ఏదో ఒక లోహమో. ఆఫ్టర్ ఆల్ ఒక రాయి, ఒక చెక్క, ఒక లోహానికి ఇదిగో ఇది చెక్క, అది కూడా చెక్కనే, అంటే ఇది కూడా రాయి, అది కూడా రాయినే. భగవంతుడు అసలు అర్చ విగ్రహంలోకి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఎందుకు భగవంతుడు విగ్రహ రూపంలో రావాలి? ఆచారం కావాలి, ఆకారం కావాలి. ఆకారం ఉంటే ఏమవుద్ది? ఎందుకమ్మా, ఎందుకు విగ్రహ రూపంలో రావాల్సిన అవసరం ఏంటి? మనం పోయి విగ్రహాలకు ఎందుకు పోయి విగ్రహాలు దర్శించుకుంటున్నాం మనం? ఫస్ట్ మన భౌతిక కళ్ళకి ఆయన దివ్య మంగళ స్వరూపం మనకు అసలు కనబడదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా ఇది కామ క్రోధ మోహ మద మత్సరాలలోనే ప్రస్తుతం మనము ఉన్నాం. కాబట్టి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడి యొక్క స్వరూపం, దర్శన భాగ్యం, దివ్యమైనటువంటి ఆ మంగళ భాగ్యం మనకు కనబడదు అసలు. అయితే ఎప్పుడు కనబడుతుంది మనకి? మనకి భగవంతుడిని దర్శించుకునే భాగ్యం ఉందా అంటే ఖచ్చితంగా మనం దర్శించుకోవచ్చు. ఎలాగైతే నారదుల వారు, వ్యాసుల వారు, వీళ్ళంతా అన్నమాచార్య లాంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ వాళ్ళు భగవంతుని దర్శించుకున్నారో, అదే విధమైనటువంటి అవకాశం మనకు కూడా 100% ఉంది. అయితే ప్రస్తుతానికి ఏమైంది? మన కళ్ళు, మనం ఆ విధంగా ట్రైన్ కాలేదు కాబట్టి, మన చైతన్యం మనం పెంపొందించుకోలేదు కాబట్టి, వృద్ధి చెందుకోలేదు కాబట్టి, మనం ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు మనకు దర్శనం ఇస్తారు. ఎలాగైతే మన కళ్ళు కానీ ఎప్పుడైతే ప్రేమతో నిండుతాయో, అంటే ప్రేమ అనే ఆయింట్మెంట్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో, ఆ రోజు మన కళ్ళకి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, అలా మనం భగవంతుడితో ఫేస్ టు ఫేస్ ఉండి మనం ఆయనతో అనేకమైనటువంటి లావాదేవీలు మనం నడపచ్చు. కానీ ప్రస్తుతానికి మనకి ఆ అవకాశం లేదు. రెండు, భగవంతుడు నిరాకారంలో ఉంటే యాక్చువల్ గా మన ఎమోషన్స్ ని మనం ఆయనతో షేర్ చేసుకోలేము. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీరు నాతో వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక విషయం నాతో చెప్పాలనుకుంటున్నారు. నేను మీ మొహం చూడట్లేదు, నేను పెట్టేస్తున్నా మొహాన్ని. అప్పుడు ఎమోషన్స్ ఏంటి? అసలు నిజంగా మనం షేర్ చేసుకోగలుగుతామా? అంటే మీరు ఉన్నప్పుడు నేను మీ వైపు చూస్తూ ఉంటే మీరు చెప్పేది నేను వినగలుగుతాను. అలాగే విగ్రహం లేకుండా భగవంతుడు నిరాకారం అంటే మన ఎమోషన్స్ ఎలా షేర్ చేసుకోగలుగుతాం ఆయనతో? ఎక్కడ చూసి మాట్లాడుతున్నాము? మనం ఏమని చెప్పమన్నారు? ఇప్పుడు మీరు చెప్పారు, నా ముఖంలో తమ ఎమోషన్స్ కదలికలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ చెప్పడానికి, మీరు ప్రార్థన చేయడానికి మీకు అవకాశం వస్తుంది. అలా లేదనుకోండి, అవకాశం లేదు. అందుకే భగవంతుడు ఈ కళ్ళకి
వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడానికి, వాళ్ళ సంబంధం ఏర్పరచుకోవడానికి భగవంతుడే దయదలిచి ఈరోజు మనకి ఒక విగ్రహ రూపంలో మనకి వస్తున్నాడు. కాబట్టి ఎక్కడో దగ్గర మనము ఈ లెవెల్లో భగవంతుడు మనం సంబంధం పెట్టుకోవాలి. ఆ సంబంధం పెట్టుకునే విధానమే ఈ విగ్రహం. ఈ విగ్రహానికి సాక్షాత్తు భగవంతుడి యొక్క దివ్య మంగళ రూపానికి ఎటువంటి తేడా లేదు. మీరు రాయి అనుకుంటే అక్కడ రాయి మాత్రమే ఉంది. ఓకే, అక్కడ భగవంతుడు ఉన్నాడు మీరు అనుకుంటే అక్కడ భగవంతుడు ప్రత్యక్షము అవుతాడు. రెండోది, విగ్రహం అని అంటే దయచేసి మనం ఏ రాయి అంటే ఆ రాయి చెక్కేసి మన ఇది భగవంతుడు అని చెప్పలేం. అది ఒక నిర్దిష్ట యొక్క ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక ఆగమ శాస్త్రం ప్రకారంగా సో అది తయారు చేసి ఒక ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి ఒక విధానంతో, ఒక వైదిక విధానంతో శుద్ధ భక్తులు శుద్ధ భక్తులు ఆయనకి ప్రార్థించి ఆహ్వానించినప్పుడు ఆయన స్వయంగా వచ్చి అక్కడ కొలువై ఉంటాడు. ఎవరి యొక్క కోరిక మేరకు? శుద్ధ భక్తుల కోరిక మేరకు వస్తాడు. సో వాళ్ళు వాళ్ళు కోరుకుంటారన్నమాట భగవంతుణ్ణి, దయచేసి మీరు ఈ విగ్రహంలోకి మీరు మీరు ప్రాణం అంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆవాహనం చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడంతా వీళ్ళు చాలా శ్రద్ధగా మీ సేవ చేసుకోవాలని వాళ్ళు ఆతృత పడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోండి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి, వాళ్ళు మీకు ఎంతో సేవ చేసుకునేందుకు భాగ్యం వాళ్ళకి కల్పించండి అని చెప్పేసి ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆహ్వానం మేరకు భగవంతుడు విగ్రహ రూపాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క అసలైన రూపానికి, భగవంతుడి యొక్క విగ్రహ రూపానికి ఎటువంటి భేదం లేదు. కాబట్టి మనం ఆ విగ్రహాన్ని భగవంతుడు అనేటువంటి భావంలో, భగవంతుడే అనేటువంటి భావంలో మనం కానీ చేసినట్లయితే మన రోజు రోజు మన ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుని దివ్యమంగళ రూపాన్ని మనం నమ్మి మనం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా మన శరీరం కూడా, మన మనసు కూడా దివ్యమంగళ స్వరూపానికి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక 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 పర్టికులర్ విధానంతో, ఆచార్య చెప్పినటువంటి విధానంతో, భక్తి మార్గంలో అది మీరు ఆగమ శాస్త్రం అంటారు, అదే నారద పంచరత్న విధానంలో కానీ ఏదో ఒక సిలబస్ ప్రకారంగా మనం వెళ్ళి మనం ఆ విధి విధానం పాటించినప్పుడు రోజు మనం దేవదేవుడి యొక్క ఏదో ఒక విధంగా మనం తలుచుకుంటూ ఏదో ఒక విధంగా ఆయనతో మనం సంబంధంలో ఉన్నాం. కాబట్టి ఆయనకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో క్రమంగా ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి క్రమక్రమంగా. ఆ విధంగా ఏమవుతుంది, మన చైతన్యం రోజుకి ఒకప్పుడు కామక్రోధ మోహ మన్మసలతో ఉన్నటువంటి లోపల ఉన్న ఈ భావాలు క్రమక్రమంగా ఆ దివ్యమైనటువంటి గుణాలు నెమ్మదిగా రావడం ప్రారంభమవుతాయి. తర్వాత ఆ అవతారంలోనే మనం భగవంతుడు ఆయన ప్రేమను కూడా మనకు కలగజేస్తాడు అన్నమాట. కాబట్టి ఇది నిజం చెప్పాలంటే విగ్రహ రూపం అనేది ఆయన యొక్క అపారమైనటువంటి కరుణ అన్నమాట మనలాంటి బద్ధ జీవుల పైన. ఎవరైతే విగ్రహ సేవకి ఎవరైతే విగ్రహ సేవకి సిద్ధమవుతున్నారో వాళ్ళకి చాలా త్వరగా వాళ్ళ ఉన్నటువంటి కామకుడు మన మనుషులు కడిగేటువంటి అవకాశం, అదృష్టం వాళ్ళకి దొరుకుతుంది అన్నమాట. ఇంకా మనం చెప్పాలి అంటే ఈ పరంపరలో మనం బ్రాహ్మణులు కాకపోయినా కూడా, మనకి అర్హత లేకపోయినప్పటికీ కూడా మనకి విషయంలో ప్రభుపాదుల వారు ఈ 4 నియమాలు పాటించండి, ఈ 16 మాలలు చేయండి, క్రమంగా మీరు విగ్రహానికి కూడా మీరు సేవ చేసుకోండి, మీరు ఇంకా త్వరగా మీ చైతన్యాన్ని మీరు మార్చుకొని త్వరగా మీరు భగవంతుడి యొక్క ప్రేమను మీరు పొందగలుగుతారు అని చెప్పి మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. మామూలుగా అయితే మనం ఎక్కడికి పోయినా సరే మనకి విగ్రహానికి సేవ చేసే అవకాశం మనకు అసలు దొరికే ఛాన్స్ లేదు మనకి. కాబట్టి అది ఆయన ఒక విగ్రహ రూపం అనేది ఆయన అపారమైనటువంటి కరుణ. అది నిన్న చెప్పాను, అలా అని చెప్పేసి ఏ రాయి పడితే ఆ రాయిని మనం చెక్కేసి మన దేవుడు అని చెప్పడానికి లే. అది ఆథరైజ్ అయి ఉండాలి. ఒక పరంపరలో ఒక సిస్టమ్ ప్రకారంగా అది ప్రామాణికత ఉండాలి. ఉదాహరణకి ప్రభుపాలు అంటారు అన్నమాట, ఒక
పోస్ట్ ఆఫీస్ ఒక ప్లేస్ లో ఉంటుంది, కానీ మీరు పోస్ట్ ఆఫీస్ కి పోలేరు, చాలా దూరం ఉంది మీ దగ్గరికి. సో పోస్ట్ ఆఫీస్ దూరంగా ఉన్నప్పుడు, మనం అడ్డాక పోయినప్పుడు గవర్నమెంట్ మనకు ఇంకొక సదుపాయం కల్పిస్తుంది. ఓకేనా? ఏంటది? ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే వాడు ఎవరికి అర్థం కాదు. పోస్ట్ బాక్సా, ఇది ఎప్పుడు మేము లేదు. అట్లీస్ట్ 10th క్లాస్ దాకా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్లు ఉన్నాయి. అప్పుడు ఇంకా మన ఇన్లాండ్ లెటర్స్, పోస్టల్ కార్డ్స్ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్తించదు. అది పోస్ట్ బాక్స్, అది ఎక్కడ ఉందమ్మా అంటే ఇప్పుడున్న జనరేషన్ అది అర్థం కాదు. కానీ ఒకప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ లో పోస్ట్ బాక్స్ పెట్టేవాళ్ళు, రెడ్ కలర్ లో పెట్టి, ఆ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సీల్ వేసి, ఫలానా టైమింగ్ లో క్లియరెన్స్ చేస్తామని. సో మన పోస్ట్ ఆఫీస్ పోకపోయినా ఆడికి పోయి పోస్ట్ బాక్స్ లో డబ్బా మన లెటర్ వేసామనుకోండి, వెళ్తుందా వాళ్ళ దగ్గరికి? అంటే అది పోస్ట్ బాక్స్ ఆథరైజ్ చేసింది కాబట్టి. అలాగే నేను కూడా ఇప్పుడు ఏదో ఒక డబ్బా తీసుకొని ఎర్ర ఎర్ర పెయింట్ వేసి పడేసి, ఓకేనా, తీసుకువచ్చి, ఓకేనా, మా ఏరియాలో పెట్టాను అనుకోండి, ఆ పోస్ట్ బాక్స్ సేమ్ అదే పెయింటింగ్ వేసి, అదే రాతలు రాసి, అదే డిజైన్ పెట్టాను అనుకోండి, మీరు పోయి లెటర్ వేసారు అనుకోండి, పోద్దా? పోద్దా? పోదు. అట్లానే నేను ఏ రాయి బట్టి ఆ రాయి చెక్కి పడేసి, ఇదిగో ఇది కూడా విగ్రహమే, ఇది కూడా విగ్రహమే అంటే, ఏడు నుంచి మన యొక్క ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరుకో. సేమ్ ఆస్పెక్ట్ ఇది కూడా అంతే. శుద్ధ భక్తులు ఒక ఒక క్రమ పద్ధతిలో, ఒక సాంప్రదాయంలో మనకి ఇది ఆథరైజ్ చేసినప్పుడు, అది మనం చేస్తే ఖచ్చితంగా భగవంతుడికి ఆ ప్రార్థనలు చేరతాయి అన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. అర్చ విగ్రహం అనేది భగవానుడి యొక్క దయ మన మీద. దయచేసి అది పొరపాటున రాయనో లేకపోతే ఏదో పటమనో, దయచేసి అది భౌతికమైనటువంటి అంశాలతో చూడొద్దండి దాన్ని. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ గమనిస్తున్నాడు. మన విద్యాపతి ఆ విగ్రహాన్ని చూస్తున్నాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఎలా ఈ విషయం తెలియజేయాలని చూస్తున్నాడు. ఈ లోపల విశ్వవాసు ఏం చేశాడు? పోయేసి ఆ రోజు పూజకు కావాల్సినటువంటి ద్రవ్యాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు అనమాట. సో అక్కడ చూసి వాతావరణం గమనిస్తాడు, చుట్టుపక్కలంతా గమనిస్తాడు. ఒక దగ్గర కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరుకి ఆనుకొని చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి ఒక ఒక కాకి వాలి ఆ కోనేరులోకి వెళ్ళింది అనమాట. ఏదో తాగడానికి ఏదో తినడానికి వెళ్ళింది. అట్లా వెళ్ళి ఆ కోనేరు టచ్ చేయగానే అది చతుర్భుజ ఆకారం తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట వైకుంఠానికి. కాకి ఆ కోనేరులో నీళ్లు టచ్ చేయగానే తాగంగానే ఏమైంది? చతుర్భుజ ఆకారం తీసుకుని వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? అది శాశ్వతంగా మోక్షం పొందేసింది. జనరల్గా మనం ఏమంటాం, మానవ జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మలో మన సాధన సేవ చేసి అది భగవంతుని తృప్తిపరిస్తే, మనం చనిపోయేటప్పటికి నారాయణ గోవింద అని అనుకోగలిగితే అప్పుడు మనం వెళ్తాం. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది ఆయన ముందర. తిండి కాకి జన్మ, ఓకే, ఆ కాకి జన్మలో ఏం చేసేది ఏం లేదు అక్కడ. కానీ వచ్చి ఆ కోనేరులో సహజంగానే చతుర్భుజాకారం అంటే ఆ నీళ్లు ఎంత పవర్ఫుల్ చూడండి. ఓకే. ఆ ఆ కోనేరు పేరు రోహిణి కుండ్. ఇప్పుడు ఆ నీళ్లు ఇప్పుడు జగన్నాథ మందిరంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆ ఒక బావిలో ఆ కోనేరు ఇప్పుడు బావి అయిపోయింది. ఆ కోనేరు లేదు అక్కడ, అది బావి రూపంలో ఇప్పుడు అక్కడ జగన్నాథ మందిరంలో ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే అది అలా ఈ చతుర్భుజ విశ్వదూత రూపాన్ని తీసుకుందో వైకుంఠం పోతుందో, ఈయన కూడా దూకాలని ప్రయత్నిస్తాడు అనమాట. ఎవరు? విద్యాపతి. ఇంతకంటే మహద్భాగ్యం ఎవరు దొరుకుతుంది? దూకంగానే చతుర్భుజ ఆకారం చూస్తే ఇంకా ఈ బాధలన్నీ మనం పడాలి. ఈ సంసారం ఇవన్నీ తీసుకెళ్ళాలా, ఈ మోసుకెళ్ళాలా, పరీక్షలు రాయాలా, ఎగ్జామ్లు, జాబులు రావాలి, పెళ్లి చేసుకోవాలా, ఆ తర్వాత కష్టపడాలా, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఆయన దూకపోయే సమయానికి ఆకాశవాణి నుంచి శబ్దం వస్తుంది, వినిపిస్తుంది అన్నమాట. నువ్వు వచ్చింది ఇక్కడ వచ్చేసి నువ్వు ఇక్కడ దూకడానికి కాదు, ఈ విషయాన్ని ఇంద్రదుమ్న మహారాజుకి చేర్చాలి కదా, అందుకని నువ్వు వచ్చావు. సో నీకోసం ఆ రాజు అక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ వెళ్ళి ఈ సమాచారాన్ని ఆయనకి నువ్వు అందించేయి, ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అంటారు అనమాట. అప్పుడు ఆయన చెట్టు దిగి వస్తాడు అనమాట. సో ఎప్పుడైతే చెట్టు దిగి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ విశ్వవాస అయిన వనంలో దొరికినటువంటి పూజ ద్రవ్యాలు తీసుకొని వచ్చి, సో నీలమాధవుడికి
తన అలంకారం తాను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు నీలమాధవుడు స్వయంగా వచ్చి విశ్వాసం చెప్తాడు అనమాట. ఇప్పుడు దాకా నేను మీ దగ్గర సేవలు తీసుకున్నాను, ఇక మీదట ఇంద్రుల రాజు సేవలో సేవను స్వీకరించి తరించాలనుకుంటున్నాను అని చెప్పి సాక్షాత్ నీలమాధవుడే మాట్లాడతారు అనమాట. ఎవరితో? విశ్వవాసుతో. ఇప్పుడు దాకా మీరే నాకు సేవలు చేశారు, ఎన్నో తరాల నుంచి మీరు సేవలు చేస్తున్నారు, కానీ ఇక మీదటి నుంచి నేను ఇంద్రుల రాజు దగ్గర నేను సేవలు అందుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి నేను అదృశ్యమైపోతాను, ఇంకా ఈ ప్రాంతం నుంచి నేను అదృశ్యమైపోతాను అంటున్నాను. సో రేపు మన ఈ పూరి యాత్రకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి వెళ్తాం మనం. ఓకే. సో పూరి నుంచి 2 గంటల ప్రయాణం ఇది బస్సులో వెళ్ళి ఆ ప్లేస్ చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాం. జనరల్గా పూరి యాత్రకి వెళ్ళే వాళ్ళు ఈ ప్రదేశాన్ని మామూలుగా వాళ్ళు చూడరు, చూడలేరు కూడా. అసలు విషయం తెలియదు. ఎక్కడ ఫస్ట్ టైం ఈ నీలమాధవి విగ్రహం ఎక్కడి నుంచి అదృశ్యమైందో ఆ ప్లేస్ వాళ్ళకి తెలియదు. సో ఆ ప్లేస్ మనం వెళ్తాము. దాడైతే విగ్రహం లేదు, బట్ వేరే చతుర్భుజ నారాయణ విగ్రహం ఉంది. చుట్టూ ఆనుకునే పక్కనే పెద్ద నది కూడా ప్రవహిస్తూ ఉంటది అనమాట. అక్కడ చుట్టూ అడవి తప్ప ఇంకా అక్కడ మనకి ఏమీ కనబడదు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నాడు విశ్వవాసు, విద్యాపతి ఆ, తాను సేవకు దూరమవుతాడని భావించి, మరి విశ్వవాసు తాను సేవకు దూరమవుతాడని తెలుసుకొని విద్యాపతిని బంధించేస్తాడు అనమాట. ఎందుకు బంధిస్తాడు? వెళ్ళిపోతే రాజు చెప్తాడు, రాజు పోతే రాజు సైన్యం తీసుకొచ్చేస్తాడు. రాజు సైన్యం తీసుకొస్తే మా స్థావరాలే ఇక్కడ నుంచి తీసేస్తారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఎవరు? విద్యాపతిని మనం బంధించేయాలి. వాళ్ళు చూడండి ఎంత ఆతృత కొంత సేవ చేయడానికి. ఇప్పుడు మన ఇక్కడ మాతాజీ ఈరోజు సేవ లేదు ప్రోగ్రెస్, అమ్మయ్య ఈరోజు తప్పించుకున్నారను. వస్తున్నారు కొద్దిగా లోపల లోపల కొద్దిగా. మధ్యజీవులే ఎవరికైనా ఫస్ట్ అలాగే ఉంటుంది. ఓకేనా? తర్వాత దాంట్లో మాధుర్యాన్ని చూసి 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 ఆ తర్వాత మనకి వదులుకోబుద్ధి కాదు తర్వాత. సో ఇదంతా ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇదంతా మనకి. ఓకే. ఎందుకంటే మన శరీర అవస్థలో ఉన్నాం కాబట్టి శరీర తాలూకు ప్రభావం అనేది ఉంటది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ దొరికితే బాగుండు అనుకుంటాం. కానీ విశ్వవాసి ఇక్కడ సంవత్సరాల తరబడి చేస్తున్నా కూడా ఎక్కడ నాకు శ్రమ పోద్దో వద్దు అని చెప్పేసి ఎంత ఒక విధంగా రాజధిక్కారం అది. విద్యాపతిని బంధించడం అనేది రాజధిక్కారం అది. అంటే సేవ కోసం అది ఏమైనా కానీ నన్ను ఏమైనా చేసుకొని రాజు, కానీ నేను మాత్రం నాకు సేవ కావాల్సిందే అనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు అనమాట. సో కాబట్టి మనం దాన్ని గమనిస్తే విద్యాపతిని ఆయన బంధించేస్తాడు. సో బంధించేసి ఇంటికి తీసుకెళ్తాడు. సో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన బంధిస్తూనే అన్ని పెడుతుంటారు అనమాట ఆయనకి కావాల్సినవన్నీ. ఎందుకంటే ఒక పక్క అల్లుడు కూడా మళ్ళీ. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయబోతాడు మనం కానీ గమనిస్తే, ఇంకా వెళితే ఇంకా శాశ్వతంగా వీళ్ళకి ఇంకా అంత సేవ లేకుండా పోతుంది. కాబట్టి ఇంట్లో తీసుకెళ్తారు, రోజు ఆయన బంధించి అన్ని పెడుతుంటారు. కానీ ఎప్పుడైతే ఈయన బయటికి వెళ్ళినప్పుడల్లా విద్యాపతి భార్యతో లలిత అంటాడు, నన్ను విడుదల చేసేసి నేను వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అయినా సరే, ఇది మంచిది కాదు, ఇది అన్యాయం, ఇది అధర్మం ఇది. సో అది ఈ విధంగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. లలిత చాలా సందర్భాలు సందిగ్ధంలో పడుతుంది, వదిలేయాలనా లేదా ఉంచాలనా, వదిలేదా. అని చివరికి ఆమె విడుదల చేసేస్తుంది విశ్వవాసుని. విద్యాపతి వెంటనే ప్రయాణమై ఇంద్రదమ్న రాజుకి సమాచారాన్ని అందించేస్తాడు. అప్పుడు ఇంక రాజు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన సైన్యాన్ని తీసుకుని రెడీగా ఉన్నాడు అన్నమాట. ఎప్పుడెప్పుడు విద్యాపతి వస్తాడా, వస్తే క్షణం కూడా వెయిట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని తన సైన్యంతో ఆ వన ప్రదేశానికి వచ్చి చేరుకుంటాడు మొత్తం. జరుగుతాడు. కానీ అక్కడ నీలమాధవుడి దర్శనం అసలు జరగదు. ఆయన అప్పటికే మాయమైపోయాడు అక్కడి నుంచి.
ఎప్పుడైతే ఇది గ్రహించినటువంటి మన ఇంద్రజమ్న రాజు వెంటనే విశ్వవాసుని బంధించేస్తాడు. ఎందుకంటే ఎక్కడో వీళ్ళు విగ్రహాన్ని దాచేశారు. ఎందుకంటే విద్యాపతి ఆల్రెడీ చెప్పాడు ఏమని, ఆ విగ్రహం ఎక్కువ కాలం ఉండదు, అది అదృశ్యమైపోతుందని చెప్పేసి మన విశ్వవాసుకు ఆల్రెడీ చెప్పున్నాడు ఆకాశవాణి రూపంలో. కాబట్టి మీరు వెళ్ళే సమయానికి ఆయన ఉంటారో ఉండరో కూడా తెలియదు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఇప్పటి నుంచి మీరు బయలుదేరేసేయడం అనగానే ఈయన చాలా ఆత్రంగా వస్తారు అనమాట. ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా, ఎక్కడ ఎటువంటి గ్యాపే లేకుండా వెంటనే సైన్యం వేసుకొని వచ్చింటాడు. వచ్చిన తర్వాత చూస్తే ఈయన వచ్చే సమయానికే అదృశ్యమైపోతాడు. వెంటనే విశ్వవాసు గ్రామాన్ని మొత్తాన్ని ముట్టడిస్తాడు, అతన్ని బందీగా పట్టుకుంటాడు అనమాట. అప్పుడు ఆకాశవాణి వార్త వస్తుంది ఇంద్రమూర్తి, విశ్వవాసుని విడిచిపెట్టేయండి, అతను ఏ విధంగానూ నన్ను బంధించలేదు, నేను కావాలని అదృశ్యమయ్యాను. ఎందుకంటే భవిష్యత్తులో నీ చేత ఒక మందిరం కట్టించుకొని నేను దారు బ్రహ్మగా నేను అక్కడ కొలువై ఉంటాను. కాబట్టి ఇంకా నీలమాధవ విగ్రహం నీకు అసలు కనిపించదు అని చెప్పేసి ఎప్పుడైతే వాణి వినిపిస్తుందో అప్పుడు ఆయన విశ్వవాసును వదిలేస్తాడు. ఇక తాను ప్రయాణం అయిపోతాడు, తిరుగు ప్రయాణం చేస్తాడు అనమాట. సో తిరుగు ప్రయాణం అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి ఆయన? ఫస్ట్ ఏం చేయాలా? ఆలయాన్ని నిర్మించే పనుల్లో ఉంటాడు అనమాట ఆయన. ఇంకా ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ద బెస్ట్ ఇటుకలు, ఉం, అది కావాల్సిన పదార్థాలు, కావాల్సినటువంటి ఇంకా వ్యక్తులు, ఒక మందిరాన్ని నిర్మించడానికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాట్లు చేస్తాడు. దానికి కావాల్సినటువంటి వనరులు కావాలి, మొత్తం కూడా ఆయన మొత్తం కట్టేస్తాడు. ఫైనల్ గా సుదర్శన చక్రాన్ని కూడా పైన స్థాపించేస్తాడు. సో సుదర్శన చక్రం పైన స్థాపించిన తర్వాత ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలియదు, ఏ రూపంలో ఆ విగ్రహాలు ఉంటాయో తెలియదు. బట్ దేవదేవుణ్ణి మనం విగ్రహం స్థాపించాలంటే మనకున్న అర్హత గాని ఈ భూలోకంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఎటువంటి అర్హత లేదు. కాబట్టి వి- ఆ ఇంద్రుడు రాజు అనుకున్నాడు, మనం బ్రహ్మదేవుణ్ణి స్వయంగా ఆహ్వానించి ఆయన చేతే మనం ప్రాణ ప్రతిష్ఠ చేపిద్దాము అనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఇంద్రుడు ఇక్కడ నుంచి ఆయన డైరెక్ట్ గా బ్రహ్మలోకానికి వెళ్తాడు. సో బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకుంటాడు బ్రహ్మ, ఎస్ నేను చేస్తాను అని చెప్పడానికి ఒప్పుకొని ఈయన తిరిగి వచ్చే లోపల ఇక్కడ చాలా కాలం గడిచిపోయి ఉంటది ఇక్కడ. అంటే బ్రహ్మ కాలంలో ఒక క్షణమో లేదా ఒక నిమిషం వచ్చి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు అనమాట. మనకి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు అయిపోయి ఉంటది. అంటే అప్పుడు కట్టిన మందిరం ఇప్పుడు ఇసుక దిబ్బల్లో పూర్తిగా ఎందుకంటే పక్కనే సముద్రం ఉంది, సముద్రం పక్కనే ఇసుక దిన్నెలు ఉన్నాయి. ఆ ఇసుక దిన్నెలు అంతా కూడా వచ్చి ఏం చేసింది, ఈ మొత్తం మందిరాన్ని మొత్తం అది కప్పేసింది. కప్పేయడం కాకుండా ఆ తర్వాత కొంతమంది రాజులు వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏలేరు అనమాట దాన్ని. కొంతమంది రాజులు ఏలారు. ఎవరు? రాజా సురదేవ అని, అలాగే గాలం మాధవ అనే రాజులు. వాళ్ళు చనిపోయారు, మళ్ళీ వేరే వాళ్ళు రాజులు అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఈయన పోయి కొన్ని నిమిషాలు పోయి ఆయన ఆహ్వానించి వచ్చే లోపల ఇక్కడ కాలం అయిపోయింది. అంటే కొంతమందికి ఇది ఎలా సాధ్యం, ఇది జరిగేదనా ఇది? ఆ, అక్కడ 2 నిమిషాలు పోయి వచ్చే లోపల ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోయేది ఏంటి అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు మనం దాన్ని ఎగ్జాంపుల్ తో. మనం 7 నుంచి ఆడికి అడుగేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇక్కడ నుంచి ఒక అడుగు తీసి ఆడొక అడుగు వేస్తున్నా, ఎంతసేపు పడుతుంది? 1 సెకండ్, 2 సెకండ్లు. అదే చీమ 7 నుంచి అడగ పోవాలంటే టైం పడుతుందా? అంటే మనకి 1 సెకండ్ అయ్యింది, చీమకి నిమిషాలు పట్టింది. అలాగే మన యొక్క స్థితికి బ్రహ్మదేవుడి యొక్క కాల స్థితికి తేడా వస్తుంది. సో బ్రహ్మదేవుడి యొక్క కాలస్థితి ఒక క్షణమే అయి ఉండొచ్చు, ఒక నిమిషం అయి ఉండొచ్చు, అది మనకి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. సో ఆ విధంగా సో ఈయన పొయ్యి వచ్చే లోపల ఇక్కడ చాలా మంది రాజులు మారిపోయారు.
ఆ మందిరాల్లో వాళ్ళు సేవ చేసే అవకాశం వచ్చింది. ఈయన తిరిగి వచ్చే లోపల ఆల్రెడీ ఒక రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు అక్కడ. సో ఇంద్రజమున రాజు వచ్చి నేను నేను స్థాపించానయ్యా, నేను కట్టాను ఈ మందిరం అంటున్నాడు. వాళ్ళంటారు లేదు లేదు, మా మా తరతరాలుగా మా 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 నాన్న మా పూర్వీకులు వాళ్ళు మాకు రాజధికారం మాకు ఇచ్చారు అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా అక్కడ ఆధిపత్యం గురించి వివాదం వస్తా ఉందన్నమాట అక్కడ. ఓకే. ఆ వివాదం వచ్చినప్పుడు నేను చెప్పిన భూషాండ కాకి అని ఒక కాకి ఉంటుంది అనమాట. ఓకే. ఆ కాకికి ఈ సమయాన్ని మొత్తాన్ని చూసేటువంటి అదృష్టం లేదా అవకాశం ఆ కాకికి ఉందన్నమాట. అప్పుడు ఆ కాకి వచ్చి చెప్తుంది అనమాట, బాబు ఇది ఇంద్రదుమ్న మహారాజుదే ఇది. ఆయన ఈ లోపల బ్రహ్మలోకం పోయి వచ్చే లోపల చాలా కాలం గడిచిపోయేసి అది మీరందరూ తర్వాత దీన్ని మీరు చూసుకొని వస్తున్నారు. కానీ మీ పూర్వీకులు ఎవరు ఇది కట్టింది కాదు, ఇది కట్టిందంతా ఆ, అంటే వీళ్ళకి ఎందుకు మాది అనిపించింది అంటే వీళ్ళకి, ఎందుకంటే అది ఇసుక దిబ్బల్లోకి వెళ్ళిపోయింది కదా. తర్వాత తవ్వకాల్లో బాగా బయటికి తీసుకొచ్చారు దాన్ని. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఇది అంటే మేమే కదా దీన్ని బయటికి తీసుకొచ్చింది, మేమే కదా దీన్ని కట్టింది అన్నట్టుగా వాళ్ళు యొక్క అధికారాన్ని అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. అప్పుడు ఆ భూషణ కాకి చెప్తుంది అనమాట, ఏమనంటే ఇంద్రజమున రాజే నిర్మించాడు అని చెప్పేసి భూషణ కాకి చెప్తుంది. ఆ తర్వాత బ్రహ్మ కూడా అదే తీర్పిస్తాడు అనమాట. సో ఆ విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. కొన్ని తరాల పాటు అది ఇసుకలో ఉండడం, ఆ తర్వాత వచ్చేటువంటి రాజులు దాన్ని తీసి బడి చేయడం, సో కొంత దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే. అప్పుడు ఇట్లా కాలం గడిచిపోతా ఉంది. విగ్రహాలు ఎట్లా వస్తాయో తెలియదు, ఏ రూపంలో వస్తాయో తెలియదు, లేదా ఆ విగ్రహాలు ఎవరిస్తారో తెలియదు. ఆ, బ్రహ్మదేవుడేమో నేను వస్తా అని చెప్పాడు ప్రతిష్ఠ చేయడానికి, కానీ ఎక్కడ కూడా ఆ ఛాయలు కనబడడం లేదనమాట. సో ఇంద్రజమునరాజు నేను చెప్పినట్టు శ్రీక్షేత్రంలో భగవంతుని చేయమని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థించగా, సో బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా ఆలోచించడం ప్రారంభించాడు, నిజంగా నాకు అంత అర్హత ఉందా అసలు, దేవదేవుడిని ప్రతిష్ఠించేంత అర్హత నాకు ఉందా అసలు. అప్పుడైతే నేను ఏదో ఆవేశంలో నేను ఒప్పుకునేశాను, కానీ నిజంగా ఆలోచిస్తా ఉంటే నాకైతే దీనికి వీళ్ళని ప్రతిష్ఠించేటువంటి అర్హత నాకు లేదని నాకు అర్థమవుతుందని చెప్పి ఆయన ఏమంటాడంటే దానికి సమాధానంగా, శ్రీమందిరం అనేదే అది భగవానుడి యొక్క అంతరంగ శక్తితో తయారు చేయబడింది అది. ఓకే. అది సామాన్య మనుషులు తయారు చేసింది కాదు అది. భగవంతుడే సాక్షాత్ తన అంతరంగ శక్తి ద్వారా ఇది నిర్మించుకున్నాడు మీ ద్వారా. కాబట్టి నిజంగా ఆయన రావాలనుకున్న రోజు, ఆ, ఏ రూపంలో అయినా సరే ఆయన రావాలనుకున్న రోజు ఆయనే తన స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆయనే వస్తాడు. ఈ లోపల మనం తొందరపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్తారు అనమాట బ్రహ్మదేవుడు. అయితే ఆ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ జగత్తులో జగన్నాథుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన యొక్క ధామం కూడా ఎప్పటి నుంచో ఉంది. కానీ ప్రస్తుతానికి మనకి కనబడటంలే అంతే. ప్రస్తుతానికి మనకి కనబడడం లేదు. ఆయన ఇచ్చతోనే ఎప్పుడైతే ఆయన కనిపించాలనుకుంటాడో అప్పుడే ఆయన కనిపిస్తాడు. ఓకే. అక్కడే ఉన్నాడు. మందిరం కూడా ఇక్కడే ఉంది. కానీ అది కనిపించాలి అని అంటే అది భగవంతుడి యొక్క ఇచ్చ, భగవంతుడి ఇష్టం మేరకు అది కనబడుతుంది అనమాట. సో అది వ్యక్త రూపంలో అంటే మనకు కనిపించాలి అని అంటే మాత్రం అది భగవంతుడి యొక్క ఇచ్చ మేరకే నడుస్తుంది అనమాట. అయితే బ్రహ్మదేవుడు ఒకటి అంటాడు, సరే నువ్వు నన్ను ఆహ్వానించావు కాబట్టి నేను ప్రస్తుతానికి భగవంతుడి యొక్క ప్లాన్ నేను రివీల్ చేయలేను. ఆయన ఎప్పుడు రావాలనుకుంటున్నాడు, ఏ రూపంలో రావాలనుకుంటున్నాడు అనేది ఇది ఆయన ఇష్టము. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వస్తాడు. కానీ నువ్వు నన్ను ఆహ్వానించావు కాబట్టి నేను అవమానించకుండా నేను ఒక మాత్రం చేస్తాను, నేను ధ్వజారోహణ అయితే చేస్తాను. నేను ధ్వజారోహణ చేస్తాను. సో ధ్వజారోహం చేయడం వల్ల ఒక విధంగా నా యొక్క ఆమోదం నీకు దొరికినట్టేను అని చెప్పి చెప్తారు అనమాట. అయితే ఈ జగన్నాథుడి యొక్క దర్శనం ఆలస్యం అవడంతో ఇంకా ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా నిరాహార వ్రతాన్ని పడతాడు అనమాట. ఇంకొద్దు, ఇంకా నేను ఇంకా శాశ్వతంగా ఈ నిరాహారం ఉపవాస దీక్షతో ఉంటాను. వస్తే వచ్చాడు, లేకపోతే నా ప్రాణం పోతే పోయిందని చెప్పేసి తన ప్రాణ త్యాగానికి ఇంద్రుని మహారాజు సిద్ధమవుతాడు అనమాట. అప్పుడు స్వప్నంలో జగన్నాథుడు వచ్చి, నేను దారు బ్రహ్మగా నేను రాబోతున్నాను ఇక్కడికి. దారు బ్రహ్మ అంటే ఒక చెక్క రూపంలో నేను
రాబోతున్నాను. పైగా సముద్ర జలాలు తేలుతూ నేను నీకు ప్రత్యక్షం అవుతాను. కాబట్టి ధనిక్ ముఖం అనే ఒక ప్రాంతం ఉంది. ఏది? సముద్ర ఒడ్డున ధనిక్ మొహం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వచ్చి నువ్వు ఆ చెక్కల్ని నువ్వు తీసుకో, నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడే స్వయంగా వచ్చినాడు, స్వప్నంలోకి వచ్చి చెప్తున్నాడు ఏ రూపంలో వస్తాను అని. దారు బ్రహ్మ రూపంలో నేను వస్తాను అంటున్నాడు. ఎక్కడ ఏ మార్గం నుంచి వస్తాను నేను? సముద్రం నేను అల్లో కొట్టుకుంటా నేను వస్తాను అంటున్నాను. వచ్చి ఈ ప్రాంతంలో నువ్వు స్వీకరించినాడు అనమాట. అప్పుడు తన సేనతో అక్కడికి చేరుకున్నాడు. వెంటనే చేరుకొని చూశాడు ఒక పెద్ద దు అది దొంగ వస్తానే ఉందన్నమాట. దాని మీద శంకు చక్ర గదా పద్మాలు ఉండేటువంటి ఆ ముద్రలేసినటువంటి ఆ దొంగ అది కొట్టుకొని వస్తా ఉందన్నమాట. పెద్ద బాన్, అది పెద్ద మాన్లో ఇవన్నీ చెక్కున్నాయన్నమాట. ఇవన్నీ కనిపించాయి ఆయనకి. అప్పటికి అర్థమైపోయింది, ఎస్, భగవంతుడు చెప్పినట్టుగానే, నా కల్లో చెప్పినట్టుగా ఆయన దొంగ రూపంలో నాకు వస్తా ఉన్నాడు. సో వచ్చి ఆ దునికి చెప్పాను కదా, దునికి మోహం అనేటువంటి ఆ ప్రాంతంలోకి తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఈ లోపల ఆయన ఏనుగుల్ని, సైన్యాన్ని మొత్తం దింపాడు అనమాట. ఏది? ఆ దొంగని తీసుకెళ్ళడానికి వచ్చాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆ దారు బ్రహ్మని వాళ్ళు కదల్చలేకపోయారు. ఎన్ని ఏనుగులు తీసుకువచ్చినా కదల్చలేకపోతున్నారు. ఏనుగులు తీసుకొచ్చినా కూడా కదల్చలేకపోతున్నారు. ఇంకా ఏంటి, ఎవరిని చూసినా ఎంత ప్రయత్నించినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడ కుదరట్లేదు. ఇంకా ఎట్ట తీసుకెళ్ళాలి? ఎంత బలశాలులు ఏనుగులు, ఏం చేసినా కూడా అది దొంగ కలవలేను అక్కడి నుంచి అని చెప్పినప్పుడు రాత్రి స్వామి కల్లోకి వచ్చేసి తన పూర్వ సేవకుడైనటువంటి విశ్వవాసుని పిలుచుకోరా అంటాడు. ఎవరిని? పూర్వ సేవకుడు విశ్వవాసుని పిలుచుకోరా, తన చేత నువ్వు స్వర్ణ రథాన్ని నువ్వు తయారు చేయించు. ఆ స్వర్ణ రథం తయారైన తర్వాత ఆటోమేటిక్ గా నేను ఈ దొంగ ద్వారా నేను ఇక్కడ నుంచి నేను నీ ఆజ్ఞ మేరకు ఇక్కడి నుంచి నేను కదులుతాను అంటాడు అన్నమాట. అప్పుడు విశ్వవాసుని పిలిపించి ఆ స్వర్ణ రథం తయారు చేసిన తర్వాత అప్పుడు చాలా ఈజీగా ఆ దొంగ అక్కడి నుంచి వాళ్ళు కదిల్చి రథం మీద పెడతారు అన్నమాట. అప్పుడు దివ్యనామాలతో, హరినామ కీర్తనలతో, ప్రార్థనల మధ్య రథారూఢైనటువంటి ఈ జగన్నాథుడు, బలదేవ, సుభద్రమాత ఇంకా విగ్రహ రూపం రాలేదు, ఇంకా దొంగ రూపంలోనే ఉన్నారు. వాళ్ళు శ్రీక్షేత్రానికి వాళ్ళు బయలుదేరుతారు. సో ఏదైతే ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ రథం, అది ఆ దొంగ మనకి వచ్చే ప్లేస్ చూసారా? ఏ ప్లేస్? దాన్ని చక్ర తీర్థం అంటారు. అది కూడా చూస్తాం మనం. సో వేల సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఆ దొంగ వచ్చి అక్కడ వాళ్ళు కొంతకాలం పెట్టారో అది చక్ర తీర్థం అంటారు దాన్ని. సో అది కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా ఆయన శ్రీక్షేత్రానికి ఆయన వేయించేస్తాడు అనమాట. సో ఆ సమయంలో వచ్చేసేది ఒక పక్క కావాల్సినటువంటి ఈ దొంగ వచ్చేసింది, మాన్ వచ్చేసింది. ఆ సమయంలో ఈ లోపల ఈ దొంగ శ్రీక్షేత్రం వచ్చే లోపల బ్రహ్మదేవుడు కొన్ని కృతువులు నిర్వహిస్తాడు అన్నమాట. కృతువులు అంటే కొన్ని కొన్ని సాంప్రదాయబద్ధమైన చేయవలసిన కొన్ని పూజలు, విగ్రహ స్థాపానికి లేదా ప్రాణ ప్రతిష్ఠకి కావాల్సినటువంటి కార్యాలు చేసే క్రమంలో ఆయన యజ్ఞం చేస్తాడు అక్కడ. ఆ యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యజ్ఞంలో నరసింహస్వామి ఆకృతిలో ఉన్నటువంటి మంటలు వస్తాయన్నమాట యజ్ఞంలో. సో అంటే ఎప్పుడైతే యజ్ఞం చేసినప్పుడు ఆ మంటలు నరసింహస్వామి రూపంలో వచ్చాయో వెంటనే ఆయన ఏమంటే ఇక్కడ మనం నరసింహస్వామి విగ్రహాన్ని మనం ఇక్కడ స్థాపించడం మంచిది అని చెప్పేసి ఇంద్రజుమ్రాజుని ఆదేశిస్తాడు అన్నమాట. అందుకని ఇప్పుడు కూడా చూస్తే కనుక యజ్ఞస్థలంలో యాక్చువల్ మందిరం ఉంది. దాని యొక్క పశ్చిమ దిశగా మనకి నరసింహస్వామి యొక్క విగ్రహం ఉంటుంది, పెద్ద విగ్రహం. అది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉండి అది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం అన్నమాట. దాన్ని ఇప్పుడు అది ఉండేది ముక్తి మండపంలో ఉంది. అది మన రేపు మందిరంలోకి వెళ్తే తెలుస్తుంది. ఆ విధంగా నరసింహస్వామి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అందుకే మనం అన్నాం దీన్ని నరసింహ క్షేత్రం అని కూడా అంటారు అన్నమాట. కేవలం పూరి ధామం అనే కాదు,
నరసింహక్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ దారు నుండి విగ్రహం మలచడానికి ఎంతో మంది విఖ్యాతులైనటువంటి శిల్పాకారులను పిలిపించినప్పటికీ పని చేయలేకపోయారు. చాలా మంది శిల్పులు తన రాజ్యంలో ఎంతమంది అందరిని పిలిపిస్తారు అనమాట. వాళ్ళందరూ ప్రయత్నిస్తారు విగ్రహాన్ని తయారు చేయాలని. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని ఏమంటారు, ముళ్ళు అంటారా దాన్ని, కొట్టే ఉల్లి ఆ ఉల్లులన్నీ ఇరిగిపోతా ఉంటాయి. ఎన్ని ప్రయత్నించినా ఏదో వాళ్ళ మనసులో ఈ విధంగా చెక్కాలని ఉంది, కానీ వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావట్లే. అట్లా ఎంతమంది పిలిచినా కూడా వాళ్ళ వల్ల కాదనమాట. అప్పుడు ఆఖరున భగవంతుడే ఒక ముసలి శిల్పిలాగా వస్తాడు. తన పేరు తానే పరిచయం చేసుకున్నాడు. నా పేరు అనంత మహారాణాగా తాను పరిచయం చేసుకొని తాను చెప్తాడు అనమాట. మీకు ఏమి అభ్యంతరం లేకపోతే నేను మీకు విగ్రహాన్ని మీకు చేయిస్తే నేను మీకు ఇస్తానంటాడు అనమాట. అయితే తాను కొన్ని షరతులు పెడతాడు. నేను విగ్రహం చేయాలంటే కొన్ని షరతులు మీరు అంగీకరించాలి. తను ఏమంటాడండి షరతులతో తన కార్యం మొదలు పెడతాడు. ఏంటి ఆ షరతులు? 21 రోజులు నాకు పడుతుంది ఈ విగ్రహం మలచడానికి, నాకు 21 రోజులు పడుతుంది. అది నేను ఏకాంతంగా ఉండాలి. నాకు ఎవరు ఏ పరిస్థితిలో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ నాకు ఉండకూడదు. అలాంటి పరిస్థితులు నాకు కానీ ఉన్నట్లయితే నేను 21 రోజులు నేను మీకు విగ్రహాన్ని మలిచి ఇచ్చేస్తానంటాడు. ఇంకేమంటాడు? తను ఎక్కడైతే ఏకాంత పరిస్థితి ఉండో ఎవరు ఆ తలుపు తీసుకొని లోపలికి వచ్చి ఎటువంటి ఆటంకాన్ని కల్పించరాదు. ఒకవేళ మీరు కానీ ఆటంకం కానీ కల్పిస్తే ఈ ఈ విగ్రహాన్ని ఏదైతే మనం మలచాలనుకుంటామో ఆ కార్యము పూర్తి కాదు అని చెప్పారు అనమాట. దానికి రాజులు అక్కడ వాళ్ళందరూ కూడా సరే 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 అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. కాదు కాబట్టి రాజు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆయనకి ఏకాంతంగా ఉండాల్సిన కావాల్సినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇంకా చాలా మంది శిల్పులు వచ్చారు కదా అక్కడికి, వాళ్ళందరూ చేయలేకపోయారు కదా, విగ్రహం చేయలేకపోయారు కదా. సో వాళ్ళని ఏం ఆదేశిస్తారంటే మీరందరూ పోయి రథాలు తయారు చేయండి అంటారు అనమాట. వచ్చిన శిల్పులు ఎవరైతే వచ్చారో మొదట్లో వాళ్ళ వల్ల కాలేదో వాళ్ళందరికీ ఏమి ఇస్తారు? రథాలు తయారు చేయండి అంటారు. అప్పుడు ఆ ముసలి శిల్పి ఏం చేస్తాడు? ఆ తలుపులు వేసుకొని లోపల ఏకాంతంగా ఒక గదిలో దారు బ్రహ్మని చెక్కడాన్ని మొదలు పెట్టాడు అనమాట. ప్రారంభిస్తాడు. మొదట్లో బానే ఉంటుంది, ఓకేనా, శబ్దం బానే వస్తా ఉంది, పని జరుగుతున్నట్టుగా వీళ్ళకి శబ్దం వస్తా ఉంది. అట్లా 14 రోజుల దాకా జరిగింది. 14 రోజుల తర్వాత వాళ్ళకి శబ్దము వినిపించదు. లోపల ఏం జరుగుతా ఉంది, శబ్దం రావడం లేదు. పైగా ఉన్న వ్యక్తి ముసలోడు, అసలు ఆయనకి ఏమైనా అయిందా ఏంది, ఆ, పొరపాటున ఆ చెక్కే క్రమంలో తెలియదు అని చెప్పేసి చూస్తారు. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఎక్కడ ఎటువంటి అక్కడ పని జరుగుతున్నట్టు ఎటువంటి ఛాయలు కనబడడం లేదు. పొరపాటున సొమ్మసిల్లి పడిపోయాడా, లేదా గుండాగి పడిపోయాడా, ఏం జరగట్లే కదా. ఓకేనా. ఇంకా 14 రోజుల తర్వాత ఎటువంటి శబ్దం రాకపోవడంతో రాజు కుతూహలం ఆపుకోలేక రాణి గారి సలహాతో, మంత్రులు ఎంత చెప్పినా కూడా వద్దు 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 ఆయన చెప్పాడు కదా, షరతులు చెప్పాడు కదా, 14 రోజులు 21 రోజులు ఉండమని చెప్పాడు కదా అన్నా కూడా ఆయన ఏం చూసుకోక వినకుండా తలుపులు తీసేశాడు ఆయన. సో తలుపులు తీయంగానే పోయి లోపల చూసి ఆ ముసలి శిల్పి అసలు లేడు అక్కడ. అక్కడ ఇంకా చూశాడు ఆ మనసమైనటువంటి జగన్నాథు బలదేవ్ సుభద్రమాత చూస్తే ఈ విధంగా దర్శనం ఇచ్చే. ఏ విధంగా? ఏది పరిపూర్ణంగా లేదు. అప్పుడు చూశారు ఆ విగ్రహాల నిర్మాణం పూర్తి కాలేదు. కాళ్ళు లేవు, చేతులు లేవు, వేరు లేవు, ఏమి లేవు. ఇంక 7 రోజుల ముందే తలుపు తెరవడంతో భగవంతుడు ఈ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు రాజు తాను ఎంత అపరాధిగా భావించాడు. అసలు ఈ ఈ విగ్రహాలు ఏంది, నేనేంటి, నాకు ఇంత పెద్ద అపరాధం చేశానేంది అసలు, ఆ? అని చెప్పి ఇంకెందుకు నా జీవితం ఇంకెందుకు వేస్ట్, ఇంక నేను పనికిరాదు, ఇంత అపరాధం చేశాను కాబట్టి ఇంక నేను చచ్చిపోవడం మంచిదని తనకు తానే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి తాను ప్రయత్నిస్తాడు. సో తను త్యజించడానికి తన జీవితాన్ని త్యజించడానికి తాను తయారవుతాడు.
అప్పుడు తన ఆవేశం చూసి, తన ఆవేదన చూసి స్వామి ఆ రాత్రి ఉన్న కల్లోకి వచ్చి చెప్పాడు అనమాట. నీలాచల క్షేత్రంలో జగన్నాథ రూపంలో స్థూలమైన జడమైన పాదములు హస్తములు లేకపోయినా దివ్య అవయవాలతో నా భక్తుల సేవలన్నీ నేను స్వీకరిస్తాను. నా షరతులు ఉల్లంఘించిన నిజానికి ఇదంతా నా లీల వైభవమే. ఇదంతా నా లీలలేను. నువ్వు ఇక్కడ ఎటువంటి అపరాధం చేయలేదు. వాళ్ళందరూ నిన్ను వద్దన్నా సరే నిన్ను నువ్వు ఆపుకోలేక నువ్వు లోపలికి వెళ్ళింది అది నీ యొక్క తప్పిదం కాదు. నేనే నీలో ఆ ఎమోషన్స్ తీసుకువచ్చాను. నీ చేత నేను ఆ కార్యము చేపించాను అంటే భగవంతుడు తన చేయాలనుకున్న కార్యం భక్తులకి భగవంతుడు ఇవ్వాల్సిన దయ కరుణ ఏదైతే ఉందో ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది భక్తుల ద్వారానే చేపిస్తాడు ఏదైనా కూడా. ఒకటి భక్తుల యొక్క గొప్ప విశేషమైన కార్యాల వల్ల అవి బయటికి రావచ్చు, లేదా భక్తుల యొక్క అపరాధాల వల్ల కూడా ఆ కార్యాలు జరగచ్చు. ఇప్పుడు ఉదాహరణకి భాగవతం బయటికి రావాలి. భాగవతం బయటకు వచ్చేటువంటి సందర్భం ఎలా వచ్చింది? పరీక్షిత్ మహారాజు వెళ్ళి ఆ, అక్కడ సౌమిక ఋషికి మెడలో పాము వేశాడు. వాళ్ళ అబ్బాయి సౌమిక ఋషుల అబ్బాయి దాన్ని చూసి తట్టుకోలేక ఏం చెప్పాడు, 7 రోజుల్లో నువ్వు పాము కాటు చనిపోతావు అన్నాడు. తక్షక అనే పాము కాటు నువ్వు చనిపోతావు అని చెప్పాడు. అంటే యాక్చువల్లీ అది అపరాధం. అది ఒక బ్రాహ్మణుని మనం అవమానించాం, చనిపోయినటువంటి పావుని అవమానించాం. దానికి ఆయన ఎంతో బాధపడుతున్నాడు, అపరాధ భావంతో బాధపడుతున్నాడు. దీని వలన ఏమన్నా చెప్పిస్తే బాగున్ను, లేకపోతే ఒక బ్రాహ్మణుడి యొక్క అసంతృప్తి నా జన్మ జన్మలు నా జీవితాన్ని నాశనం చేసి పడేస్తాయని చెప్పి తను బాధపడుతున్న సమయంలో తనకి ఇది అర్థమైపోయింది. ఏది, నాకు శాపం ఉంది, 7 రోజులు నేను చనిపోతాను. చాలా చాలా ఆనందపడతాను అనమాట. పర్వాలేదు, ఈ జన్మలోనే ఈ బ్రాహ్మణుడికి నేను ఆ శిక్ష అనుభవించి నేను ఈ కర్మని క్రితం నేను కడిగేసుకుంటాననే భావనలో తాను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే పోయి ఎక్కడికి వెళ్ళాడు, గంగా నది ఒడ్డుకి వెళ్ళి ఆయన 7 రోజులు దీక్ష చేయడం ప్రారంభించాడు. ఆ క్షణంలో 7 రోజుల్లో ఆ కాలం దొరికింది కాబట్టి అప్పుడు అది ఏమొచ్చింది అక్కడికి, భాగవతం వచ్చింది బయటికి. అంటే ఒక భక్తుడి యొక్క అపరాధంతో భాగవతం వచ్చింది. ఆ భాగవతం లోక కళ్యాణం కోసం వచ్చింది. కాబట్టి మనం కానీ గమనిస్తే భక్తుడు చేసేటువంటి ఏవైతే ఇట్లాంటి అపరాధాలు ఉంటాయో అది యాక్చువల్గా వాళ్ళకే వాళ్ళు చేసింది కాదు. భగవంతుడే వాళ్ళ చేత అలాంటి ఒక లీలను చేపించి తన చెప్పాల్సుకుంది తను చేయాల్సుకుంది తాను చేస్తాడు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఇంద్రరాజు పేరుకే ఆయన ఆతృత ఆపుకోలేక అదేమైపోతుందో అన్న భావనే మనకి బయటకు పిక్చర్ అలా అనిపించింది మనకి. కానీ వాస్తవానికి భగవంతుడు ఏమంటున్నాడు, అది నా లీలా వైభోగం ఇదంతా కూడా. నేను ఈ రూపంలో నేను దర్శనం ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడతో ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. ఎందుకని ఆ ముసలి శిల్పి ఎవరు? భగవంతుడే. భగవంతుడే వచ్చి ఆ రూపాన్ని చెక్కున్నాడు. అది ఎంతవరకు రావాలో అంతవరకే వచ్చేలాగే ఆ లీలలు చేయించుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఈ నీలచల క్షేత్రం జగన్నాథ రూపం ఏదైతే ఉన్నానో స్థూలమైన జడమైన పాదములు గాని హస్తములు గాని లేవు లేవు ఇప్పుడు మనకు కనబడడం లే. చేతులు కనబడడం లేదు, కాళ్ళు కనబడడం లేదు. కానీ కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా భగవంతుడు తన యొక్క దివ్య అవయవాలతో తన భక్తులు ఇచ్చే సేవలన్నీ తాను స్వీకరిస్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా నా లీలలో భాగమే అంటున్నాడు. అని ఎవరైతే ప్రేమాంజనం రాసుకున్నటువంటి నా భక్తులు, ప్రేమాంజనం అంటే ఎవరైతే ప్రేమతో నిండిన కళ్ళు ఉంటాయో ఆ దివ్య చక్షువులకు మాత్రం నేను నీల మేఘ శ్యాముడిగా నేను కనిపిస్తాను అంటాడు. మనకి ఎలా కనబడుతున్నాడు? నీల మేఘ శ్యాముడు కనబడుతున్నాడా? మనకి అలా కనబడడం లేదు. ఎందుకంటే మనం ఇంకా ప్రేమాంజన నిండినటువంటి కళ్ళు కాదు. కానీ ఎవరైతే ఈ విధంగా సేవ చేయంగా 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 కానీ వాళ్ళ హృదయం పవిత్రమైన రోజు వాళ్ళు ఇదే రూపమే ఎలా కనబడుతుంది?
కృష్ణుడు సాక్షాత్ అక్కడ నిలబడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అదే త్రిభంగ లలితంతో మురళి పెట్టుకొని ఏవైతే ఆ విగ్రహ రూపం ఉంటుందో అది మనకి కనబడుతుంది. ఏదైనా దివ్యచక్షులు నేను నీలమేఘ శ్యామ సుందరుడిగా వేణునాదం చేస్తూ కనిపిస్తాను, నా భక్తులకు నేను కనిపిస్తాను. అందుకే మీరు కానీ గమనిస్తే చైతన్య మహాప్రభుకి జగన్నాథుడు ఈ రూపంలో అసలు ఆయన కనబడలే అసలు. ఆయనకి ఎంతసేపు ఆ నీలమేఘ శ్యామ రూపంలోనే కనిపించాడు ఎవరికి? చైతన్య మహాప్రభుకి. ఆయనకి మాత్రం అలా ఎందుకు కనిపించాడు? ఆయన కళ్ళు ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన, ప్రేమాంజనంతో నిండిన కళ్ళు కాబట్టి ఆయనకి ఆ రూపమే ఆయన కనబడతా ఉంది అక్కడ. మనందరికి ఈ రూపం కనబడుతుంది, చైతన్య మహాప్రభుకు మాత్రం ఆ రూపం కనబడతా ఉందండి. సో మనం ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. ఈ కళ్ళతోనే మనం ఎక్స్రే చూసినప్పుడు మనకి ఏమీ కనబడట్లేదు, అదే ఎక్స్రేని డాక్టర్ కళ్ళతో చూసినప్పుడు కనబడతా ఉంది. డిఫరెన్స్ అది. ఫిలిం అదే, అంతా మెటీరియల్ అదే, కానీ మనకి ఆడేం మనకు కనబడటం లేదు. ఏం చెప్పాలో దాని నుంచి ఏమి మనం తెలుసుకోవాలో ఏం కనబడట్లేదు, కానీ డాక్టర్కి మొత్తం కనబడుతుంది దాంట్లో. సో ఇదే కళ్ళతో మనం చూస్తున్నాం, ఆయన కూడా అదే కళ్ళతో చూస్తున్నాడు. ఆయన దాంట్లో జబ్బు కనబడుతుంది, మనకి జబ్బు కనబడ్డం లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. మనం కూడా భక్తులు ట్రైనింగ్ అయిన రోజు ఎవరికి కనబడింది మనకు కూడా కనబడుతుంది. ఓకే. సో భక్తి అంటే సెంటిమెంటల్ ఎమోషన్ ఏం కాదు. ఓకే. లేకపోతే మనకి ఏది అనిపిస్తే అది చేయడం భక్తి కాదు. మనం ఏది తోచితే మనం ఎలా అనుకుంటే అలా చేయాలనుకునేది భక్తి కాదు. లేకపోతే ఏది పడితే చదివితే మనం డాక్టర్ అవుతామా? ఏది పడితే చదివి డాక్టర్ కావు. డాక్టర్ కోర్సు పూర్తిగా ఎగ్జామ్స్ రాసి అది చేసి మన ప్రాక్టికల్స్ ఒక గురువు దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో తప్పుల నుంచి మనం తెలుసుకొని ఆ తర్వాత డాక్టర్ అవ్వచ్చు. అట్లాగే భక్తి కూడా ఏం చేసినా భక్తేలే, ఎవరు పోయి పూజ చేసినా భక్తేలే అనుకుంటే అది పొరపాటు అనమాట. ఓకేనా? భక్తి కూడా ఒక విధానం, ఒక పద్ధతి, ఒకరి యొక్క దశా నిర్దేశంలో, ఓకేనా, ఎంతో వినయంతో మనం వెళ్ళి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉంటే అప్పుడే మన కళ్ళు కూడా ట్రైన్ అవ్వడం ప్రారంభం అవుతాయి. అప్పుడు మనం భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి ఆ రూపాన్ని, ఆ లీలల్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రేమాంజనంతో ఎవరికి కళ్ళైతే ట్రైన్ అయి ఉంటాయో వాళ్ళు నీలమేఘ శ్యాముడి యొక్క రూపాన్ని చూడొచ్చు అన్నమాట. కాబట్టి వైభవంగా ఎవరైనా అలంకరించాలన్న కోరిక ఎవరైనా ఉంటే, నేను వైభవంగా అలంకరించాలి, అరే ఆయనకి చేతులు లేవే, అరే ఆయనకి కాళ్ళు లేవే అనుకుంటే మనం చక్కగా వెండి కాళ్ళు వెండి చేతులు, ఓకేనా, మనం తయారు చేసుకొని, లేదా బంగారు చేతులు బంగారు కాళ్ళు మనం పాదాలు మనం ఇచ్చుకొని ఆ పాదాలకు మనకు కావాల్సిన అలంకారం చేసుకొని మనకు కావాల్సిన సేవలు మనం చేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇంకా అది భక్తుడి యొక్క భావన. ఆయన ఏ విధంగా సేవ చేయాలనుకునేది ఇంకా భక్తుడు ఎలా తెలుసుకుంటే అలాగనమాట. అంతిమంగా పాదాలు చేతులు లేకుండానే దేవుడు నడుస్తూ సేవలు అందుకుంటాడు, అలాగే కర్ణాలు లేకుండానే వింటాడు అనే వేద వాక్యములు సత్యం చేస్తూ జగన్నాథుడు ఈ దివ్య రూపంలో దర్శనమిస్తాడు. శాస్త్రంలో మనం వెళ్తే భగవానుడికి కాళ్ళు లేవు చేతులు లేవు. ఓకే. అలాగే ఆయన నడుస్తాడు కానీ నడవడు, కానీ వింటాడు కానీ వినడు, దగ్గరే ఉన్నాడు కానీ దూరంగా ఉన్నాడు. సో ఇలాంటి శాస్త్రాల్లో ఏదైతే వేద వాక్యాలు ఉంటాయో వాటిని నిజం చేస్తానే జనాలు కాళ్ళు లేవు కానీ నడుస్తాడు, చేతులు లేవు కానీ భోంచేస్తాడు, ఓకేనా, కానీ చెవులు లేవు కానీ వింటాడు. సో ఆ వేద వాక్యాలని జగన్నాథ రూపంలో మనకి ప్రత్యక్షంగా ఆయన మనకి దర్శనమిస్తున్నాడు అనమాట మనకి. సో ఈ విధంగా ఆయన ఇక్కడ 56 వంటకాలు రోజు 8 సార్లు పెట్టించుకొని తింటారు.
ఎన్ని 56 వంటకాలు. ఎన్నిసార్లు? మరి నెలకు ఒకసారి చెప్పండి ఒక ధ్యానం అంటే. మొన్నే కదా రాధాష్టమి వచ్చింది, మొన్నే కదా కృష్ణాష్టమి వచ్చింది, మొన్నే కదా జరిగింది, ఇన్నే కదా జరిగిందని. ఆవిడ రోజు ఒక పూట కాదు, 8 పూటలు, ఉదయం నుంచి రాత్రి దాకా కడుక్కునే సమయంలో భగవంతుడు కడుక్కునేటికి తడి ఆరకుండా అది ఆరే లోపల మళ్ళీ రెడీ అయిపోయింది, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ భోగం, మళ్ళీ నెక్స్ట్ స్పెషల్ రెడీ అయింది. అట్లా 86 వంటకాలు ప్రతిరోజు, 8 సార్లు కుండల్లో. ఈ రోజుకి నిత్యం జరుగుతూనే ఉంది, ఈ రోజుకి కూడా. అది ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వెళ్ళి ఆ కిచెన్ అయినా చూడలేము, అది రథయాత్ర సమయంలో మాత్రమే చూడగలుగుతాం కిచెన్ అంతా కూడా. ఇంకా రథయాత్ర సమయంలో అక్కడ వంటకాలు జరగవు, ఆ వంటకాలన్నీ కూడా గుండిచా మందిరం దగ్గర నడుస్తాయి. ఇక్కడ భగవంతుడు ఆడికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఆ 9 రోజుల్లో ఇక్కడ ఇక్కడ రిపేర్లన్నీ వాళ్ళు చేసేస్తారు అనమాట. అప్పుడు ఆ సమయం మనకి ఆ టైం అయితే మనకు దొరుకుతుంది. ఈ సమయంలో మనకి అవకాశం లేదు, బట్ అట్లీస్ట్ డైరెక్షన్ చెప్పదు అక్కడే వండుతారని. అయితే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ మోసుకొని వెళ్తా ఉంటారు పెద్ద పెద్ద కావడిలో పెట్టుకొని, కుండలు పెట్టుకొని. ఆ, వాళ్ళు వేసుకొని పోతా ఉంటారు, మన కళ్ళ ముందే పోతా ఉంటాయి అన్ని, ఆ ముందు పోతా ఉంటారు అనమాట. అది మాత్రం మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ తర్వాత ఆనంద బజార్లోకి వెళ్తే ఆ కుండల్లోంచి మనం కూడా ప్రసాదం తీసుకొని మనం కొనుక్కొని మనం కూడా తినొచ్చు. అది మాత్రం గ్యారంటీ. ఓకేనా? కానీ పోయి ఆ వంటశాల మాత్రం ప్రస్తుతానికి చూసే అవకాశం లేకపోవచ్చు. బట్ ఏమో భగవంతుడి దయ, ఆడ ఎవరైనా ఒక పండా దొరికి రా నేను తీసుకెళ్తాను చూస్తానంటే చూసుకోవచ్చు. ఓకే. సో తర్వాత రోజు రాజు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేశాడు. ఎస్, ఈ దివ్యమైనటువంటి ఈ మంగళ రూపం, సరే నా తప్పిదం లేదు, నా అపరాధం లేదు, సాక్షాత్తు భగవంతుడే తన లీలను తాను చేయించుకున్నాడు, ఈ విధంగా తను దర్శనం ఇచ్చాడని. అప్పుడు అప్పుడు తాను కొన్ని ప్రార్థనలు చేస్తాడు అనమాట, కొన్ని వరాలు అడుగుతాడు. ఎవరు? ఇంద్రజన్మరాజు. భగవంతుడే దర్శనం ఇచ్చేసాడు ఈ రూపంలో, తన చేత్తో తాను స్వయంగా ప్రతిష్ఠించుకుంటున్నాడు, తన చేత్తో మందిరం కట్టించుకుంటున్నాడు. ఓకేనా? అంతిమంగా తాను కూడా కొన్ని వరాలు అడిగాడు అనమాట. ఏం వరాలు అడిగాడో చూద్దాం. శిల్పిగా ఎవరైతే విశ్వవాసు వచ్చారో, ఓకేనా, విశ్వవాసు ఎవరైతే వచ్చారో ఆ స్వర్ణ రథాన్ని తయారు చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ కుటుంబీకులు వారు మాత్రమే రాబోయే తరాల్లో మీ రథాలను తయారు చేయాలి. వాళ్ళ వంశంలో ఉన్నటువంటి రాబోయే తరాలే మీ రథాలని తయారు చేయాలి. వాళ్ళని దైతులు అని అంటారు, వాళ్ళని దైతులు అంటారు. ఓకే. ఎవరైతే విద్యాపతి లలిత ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చిన సంతానం ఎవరైతే వచ్చారో, విద్యాపతి ఎవరు? రాజు యొక్క మంత్రి లేదా బ్రాహ్మణుడు లలితతో వివాహం ఆడాడు, వాళ్ళకు వచ్చిన సంతానం చేశారా, వాళ్ళు నైవేద్యం వండుతారు. వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ వచ్చే తరాలంతా కూడా వాళ్ళు నైవేద్యం వండుతారు. అదే విద్యాపతికి ఆల్రెడీ పెళ్లి ఉంటుంది బ్రాహ్మణ పత్నితో, ఏది ఇక్కడ రాకముందరే, వాళ్ళ సంతతి అర్చన చేయాల, పూజలు చేయాలి, పూజారులు అవ్వాలి వాళ్ళు, ఆ సంతతి. అలా అనుకునే అది ఈ అడుగుతాడు అనమాట. వీళ్ళు ఏమంటారు? ఆ, వండే వాళ్ళని ఏమంటారు? దైత్యపతులు అంటారు. వాళ్ళని దైత్యులు అంటారు, వీళ్ళని దైత్యపతులు అంటారు. అలాగే ఇంకోటి అడుగుతారు, అందరం దర్శనం చేసుకునేలాగా 21 గంటలు మీరు దర్శనం ఇవ్వాలి. ఎన్ని గంటలు? ఇంకా మిగిలింది ఎన్ని? 3 గంటలు. ఆ 3 గంటల టైం కూడా బ్రేక్ ఏంటంటే ఆ టైంలో దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారు. జగన్నాథ్ నిద్రలే, ఆయన కనుబొమ్మలు ఉంటాయి నిద్రపోవడానికి, కనుబొమ్మలు ఉన్నాయి ఆయనకి, ఆయన కనుబొమ్మలు లేవు, ఇక్కడే ప్రశాంతంగా నిద్రపోతున్నాడేమో. జగన్నాథుడు పూరిలో మాత్రం నిద్రపోయలేదు. కనుబొమ్మలు ఉంటే నిద్రపోతాడు, కనుబొమ్మలు లేకపోతే ఎట్లా నిద్రపోతాడు? ఖచ్చితంగా ఆయన దర్శనం ఇస్తాడు. సో 21 గంటలు మనకి, 3 గంటలు
దేవతలకి. సో ఆ విధంగా ఆయన 24 hours ఆన్ డ్యూటీ. కాబట్టి భక్తులకు ఇంకోటి కూడా అడుగుతాడు, ఇవన్నీ వరాలు అడుగుతున్నాడు. ఇంద్రజమ్న రాజు వరాలు అడుగుతున్నాడు. భక్తులకు ప్రసాదం లోటు లేకుండా రోజంతా నైవేద్యం కైంకర్యం అవుతూ ఉండాలి. భగవంతుడి భక్తులకి ఎటువంటి ప్రసాదం లోటు రాకూడదు. వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఇది లేదు, ఈరోజు ఈరోజు అయిపోయింది అనే ప్రసక్తి రాదు. సో అందుకనే పూరి స్పెషల్ గా దేనికి ప్రసిద్ధి? ప్రసాదాలు. సో అది మాత్రం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, నాకు వారసులు లేకుండా చేసి ఈ మందిరంపై ఎవరి ఆధిపత్యం లేకుండా అనుగ్రహించమని వేడుకుంటారు. నా నాకంటూ ఇంక వేరే సంతానం ఎవరు ఉండకూడదు. ఒకవేళ సంతానం ఉంటే ఏం చేస్తారు? మొత్తం ఆక్రమించేసి దాన్ని ఏది పడితే అది చేసేస్తారు. అందువల్ల మా వాళ్ళ ఆధిపత్యం ఏది కూడా ఉండకూడదు. ఇవన్నీ వరవడతారు అన్నమాట. ఏదైనా ఉందా వాళ్ళ స్వార్థం కోసం. ఏమైనా సరే, కించిత్ అయినా సరే, "ఓయ్, నేను ఇంత మందిరం కట్టాను, ఆ, ఇంత సేవ చేశాను, ఆఖరి నేను బ్రహ్మలోకం కూడా పోయి వచ్చాను, ఇంత డబ్బు పెట్టాను, ఇంత వనరులు నేను ఏర్పాటు చేశాను." కనీసం నేను ఒక్క ఒక్క విషయాలైనా సరే అస్సలు లేనే లేదండి. అదే భక్తుడికి భౌతిక వ్యక్తులకు ఉన్న తేడా. కనీసం అంటే కనీసం. కానీ ఒక్క కోరిక కోరుతారు వీళ్ళు. అది కూడా గుండిచారా అని అడుగుతుంది ఆయన భార్య. గుండిచారా అని. అదేమంటే 7 రోజులు మాత్రం, 9 రోజులు మాత్రం మా ఆతిథ్యాన్ని స్వీకరించడం. అదే రథయాత్రలో భాగంగా మెయిన్ మందిరంలో నుంచి గుండిచా మందిరం దాకా రథం వెళ్తే, ఆ గుండిచా మందిరంలో మిగిలిన 9 రోజులు వేస్తారు అనమాట. అక్కడ అక్కడ మిగతా సేవ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్వయంగా ఇంద్రధుమ్న రాజు గుండిచారా అని వాళ్ళు భగవుడికి సేవ చేసుకుంటారు. అదొక్కటే వాళ్ళు అడిగేది. అది కూడా సేవ చేసుకునే భాగ్యం. అది కూడా పర్సనల్ గా సేవ. అందుకనే ఎందుకు మనం ఇక్కడ కూడా ఏమన్నా, మనం కూడా డబ్బులు ఇస్తే టైంకి వచ్చి పూజారులు చేసుకు వెళ్ళిపోతారు. డబ్బులు ఇస్తే వచ్చే హోటల్లోనే మనకి అన్నము, ప్రసా స్వీట్లు, హాట్లు అన్ని చేసి మనకి ఇచ్చేస్తారు. మనం కూడా ఏ పని లేకుండా హ్యాపీగా వచ్చి అట్లా కాలు మీద కాలు వేసుకొని, ఇంక నేను చెప్తాను ఏంటంటే ఈ రోజు ఓకేనా, ఈరోజు ఏమి అని మనం కూడా చేయొచ్చు. కానీ భగవంతుడికి పర్సనల్ సేవ చేయాలి. మన చేతుల మీదుగా స్వయంగా మనం పర్సనల్ గా ఇచ్చినప్పుడు, ఓకేనా, మనం పొందేటువంటి అనుగ్రహం కావచ్చు, మనం పొందేటువంటి ఆనందం కావచ్చు, అది ఇంకా వేరే ఏ లెవెల్లో కూడా మనకి ఎవరు తృప్తిపరచలేరు అది. మీరు ఈ ఏదైతే ఇప్పుడు మనం అదే అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఎవరైతే వచ్చి కష్టపడుతున్న ఇదవుతున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలమైనటువంటి జ్ఞాపకాలు పెట్టుకుంటారు చనిపోయేటప్పుడు. ఎవరైతే పై పైన అట్ట వెళ్తున్నారో వాళ్ళకి ఏ బలమైన జ్ఞాపకాలు ఏవి ఉండవు, సంసార జ్ఞాపకాలు తప్ప. సంసారంలో పడిన వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ అవమానాలు, ఇవి తప్ప వాళ్ళకి ఇంకేమీ గుర్తుండవు. ఎవరైతే పర్సనల్ గా వచ్చి వాళ్ళు మందిరం చెమ్మచ్చు, లేకపోతే కూరగాయలే కట్ చేయొచ్చు, లేకపోతే విగ్రహ సేవ చేయొచ్చు, వాళ్ళు భగవానుడి యొక్క ఆ పాత్రలు కడగొచ్చు, ఓకేనా, ఇవి లాస్ట్ కి మన మనసు నిండిపోతాయి. మిగిలినవి ఏవి ఇక్కడ మనకి మన జీవితంలో, మన మనసులో ముఖ్యంగా ఏవి నాటుకోవన్నమాట. అందుకే వచ్చి దయచేసి పర్సనల్ గా మీరు వచ్చి చెయ్యండి, పర్సనల్ గా మీరు వచ్చి చూసుకోండి, చేసుకోండి. ఎస్, ఈ రోజు మనం సంసారంలో బాధ్యతలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పుడు కాగుతాయి అవన్నీ?
మనము మన పడే ఈ రోజు ఏదైతే బాధ్యతల రూపంలో ఇంకో రూపంలో మనం అంటున్నా, మాకు ఆ కష్టం ఉంది, లేకపోతే మాకు ఇది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, మాకు అవన్నీ ఉన్నాయి, అందుకే మాకు ఇప్పుడు సమయం అవడం లేదు, సమయం కుదరడం లేదు, అందుకే మేము ఇంకొంచెం టైం పడుతుందేమో, ఇది సెటిల్ అయిపోతే తర్వాత వస్తాము అంటున్నారు. ఎప్పటికి ఇది అయ్యేది? ఎప్పుడుకి మనం చెప్దాం ఏ టైం కల్లా అవుతుంది? అది జరిగే పని కాదు, అది అయ్యే పని కాదు అసలు. మనం ఎవ్వరు అంచనా వేయలేము అసలు. ఈ రోజు కల్లా నా బాధ్యతలన్నీ అయిపోతాయి, నేను ఫ్రీ అయిపోతాను, అవకాశమే లేదు అసలు. అందువల్లనే మనం ఏంటంటే, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము, ఇప్పుడు ఎంతో కొంత సమయం ఉంది, ఇప్పుడు ఎంతో కొంత మనకు ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన వంతుగా మనం వచ్చి మనకి ఏది అవకాశం ఉంటే, మనకి ఏది శక్తి ఉంటే, మనకి ఎంత సమయం ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోండి. మిగిలినవి మీరు కానీ గమనిస్తే, ఇవి కానీ లేకపోతే మన జీవితం అంతా, మన ఆలోచనలు ఏమున్నాయి ఇంకా? తర్వాత మనకి మిగిలేదు గాయాలు తప్ప ఇంకేం లేవు ఇక్కడ. మనకి మొత్తం 100% జీవితంలో 10%, ఎక్కడో దగ్గర మనం ఏదో ఆనందంగా ఉంది. ఆ పెళ్లి రోజు, లేదా బిడ్డల పుట్టినరోజు, లేకపోతే ఇంకొక రోజు చాలా. మరి మొత్తం జీవితంలో వాటి టైం ఎంత? చాలా తక్కువ. ఇంకా తర్వాత అంతా మిగిలినంతా గాయాలు, అవమానాలు, కష్టాలు, ఏ తప్ప ఇంకా జీవితం అంచులో ఏం గుర్తొస్తాయి మనకి ఇంకా? ఈ తప్ప మనకి ఇంకేం గుర్తుండవు మనకి ఇంకా. అందుకే ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళు కూడా రాజులు కదా, ఇంద్రమరాజు రాజు ఆల్రెడీ పెద్ద సంస్థ నడుపుతున్నాడు, మరి పర్సనల్ సేవ ఎందుకు కోరుకుంటున్నాడు? ఆ పర్సనల్ గా మేము వచ్చి మీకు సేవ చేసుకోవాలి, ఆ 7 రోజులు లేదా 9 రోజులు నేనే సేవ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ పర్సనల్ సేవ మనకి ప్రత్యేకంగా, మన ఇంద్రియాలకి, మన మనసుకి, మన లోపల ఉన్న అంతర్గత వాతావరణానికి కావాల్సినటువంటి ఆ పవిత్రతను చేకూరుస్తుంది. ప్లస్ రెండోది బలాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఇంకా జీవితంలో ఇంకా ఉత్సాహంగా, ఇంకా మనం ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇస్తాయి అన్నమాట. సో అందువల్ల మనం చేసేది ఏది కూడా ఊరికనే మన ఆ, సేవల్లో వచ్చేసి ఏదో చేసుకోవట్లేదు, ఊరికే చేసుకోవట్లేదు అంతా కూడా. గొప్ప గొప్ప భక్తులు ఇవి కోరుకుంటున్నారు. గొప్ప గొప్ప కనీసం మాకు ఈ అవకాశాలు కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు అన్నమాట. సో మనకి ఈ అవకాశం ఇక్కడ దొరికింది, ఇప్పుడు దొరికింది, రేపు ఏమవుతుందో మనకు తెలియదు, రేపు మళ్ళీ ఏ పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. కానీ ఈ రోజు బాగానే ఉంది, ఈ రోజు అవకాశం దొరికింది, ఈ రోజు నాకు చేసే అవకాశం నాకు దొరికింది. సో అందరికి ఎప్పుడు దొరికింది? రోజంతా చేస్తున్నావా? అన్ని రోజులు చేయగలుగుతున్నావా? లేదు. వారంలో ఒక రోజు, ఇంకా పండుగ వస్తే నెలకి ఒక రోజు, అంతకు మించి ఇంకా లేదు. సో అవకాశాన్ని గొప్ప గొప్ప వ్యక్తులకి, గొప్ప గొప్ప భక్తులు కూడా దొరకల ఈ ఛాన్స్, వాళ్ళు వేడుకున్నా కూడా వాళ్ళు దొరకల, నాకు భగవానుడు పర్సనల్ సేవ దొరకాల. మీరు వేరే మందిరాలకు పోతే కనీసం ఆ డిస్టెన్స్ అనేది చూడగలుగుతారు అసలు. ఛాన్సే లేదు అసలు. ఇలా ప్రభుపాద వారి దయ వల్ల పరంపరలో ఇగో ఈ నియమాలు, ఈ 16 మాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే అవకాశం తీసుకోమంటున్నారు. కాబట్టి జగన్నాథుడు ఇప్పుడు ఏమన్నాడు, ఇవన్నీ వినిన తర్వాత జగన్నాథుడు ఏమన్నాడు? తదాస్తు అని చెప్పి ఆయన చేశాడు, ఆశీర్వదించాడు అనమాట. కాబట్టి జగన్నాథ దర్శనం 3 లోకాల్లో కూడా దుర్లభమైనది. ఈ దర్శనం ఏదైతే ఉందో, ఇది జగన్నాథు, బలదేవుడు, సుభద్రామాత, కృష్ణుడు, బలరాముడు మాత, ఈ దర్శనంలో, ఇది ఈ రూపంలో, ఇది ముల్లోకాల్లో కూడా దుర్లభమైంది, ఎవరికి దొరకనటువంటి ఈ దర్శనం అన్నమాట. జస్ట్ విగ్రహ దర్శనంతో మనం వైకుంఠం చేరుకోవచ్చు అంట. జస్ట్ దర్శనంతో. ఇంకా సేవ చేసుకుంటే దాని ఫలితం ఏమని చెప్పాలి ఇంకా?
ఎంత అని చెప్పాలి. ఇది స్వయంగా ఎవరు తెలుసా, నారాయణుడు లక్ష్మితో అన్నారు అన్నమాట. ఏది, ఎవరికి దొరకనటువంటి ఈ జగన్నాథ్ బలదేవ్ సోదరమాత యొక్క దర్శనం దుర్లభమైంది. కానీ ఎవరికి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి వైకుంఠం ఖచ్చితంగా దొరుకుతుందండి వాళ్ళకి. సో మీకు అందుకనే అంటున్నాను, మీకు ఎప్పుడు సమయం దొరికినా సరే, ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం ఎప్పుడు ఉన్నా సరే, దయచేసి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఒక ఆదివారం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది కాదు. సో మన మధ్యలో, మనకి దగ్గరలో మన పూరికి పోగలమా, లేకపోతే మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళగలమా, మన పక్కనే పెట్టుకొని మనం వచ్చి మనం చక్కగా మనం దర్శనం చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. వచ్చి ఇక్కడ కూర్చొని ఒక 2 మాలలు జపం చేసుకొని వెళ్ళొచ్చు. మనకు ఏ లేదు కొద్దిగా సేవ చేయాలనుకుంటే సేవ చేసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా మనం చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ స్వయంగా నారాయణుడు స్వయంగా లక్ష్మితో నేను ఎప్పుడైతే ఈ రూపంలో నేను దర్శనం ఇచ్చినప్పుడు జస్ట్ దర్శన భాగ్యంతో వాళ్ళు వైకుంఠం చేరుకున్నారు. ఇంకా చెప్పాలంటే రథారూఢుడైనటువంటి జగన్నాథ దర్శనం అందరినీ కృతార్థులను చేస్తుంది. ఈ దర్శనం ఒక ఎత్తు అయితే, ఇంకా రథం మీద రథయాత్రలో రథం మీద ఆవిడ జగన్నాథ దర్శనం, ఇది ఇంకా అది అల్టిమేట్. ఇంకా అది ఓకే. భగవంతుడు అత్యంత ఆనందకర స్థితిలో ఉన్నటువంటి దర్శనం అది. ముఖ్యంగా రథం మీద ఊరిగేటప్పుడు, రథం మీద ఊరేగడం చాలా చాలా ఇష్టం. అట్లా ఒక సంవత్సరానికి ఒకసారి మనకి అవకాశం దొరికింది ఆయన రథంలో ఊరేగించడానికి. దాంట్లో మనకి భాగ్యం ఏంటంటే మనకి సేవ దొరికింది. కేవలం రోడ్లో వీళ్ళు లాగేసి కీర్తన చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం కాదు. మనకి సేవ భాగ్యం దొరికింది. కొన్ని వందల వేల మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ సేవలో పాలు పంచుకునేలాగా మనము అవకాశం ఇచ్చే పరిస్థితికి మనం వెళ్ళామన్నమాట. అది శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ఈరోజు ప్రపంచం అంతా కూడా రథయాత్ర చేస్తున్నారు. కాబట్టి నిజంగా ప్రభుపాదుల వారే, ఈయనకు ఆల్రెడీ పేరుంది ఏమని, జగన్నాథుడు అని. కానీ పేరు జగన్నాథ్ ఉన్నాడే కానీ అంతకుముందు జగత్ ఎవరికి తెలియదు ఆయన గురించి. ఆయన కేవలం పూరిలో మాత్రమే తెలుసు ఆయన, కదా. ప్రభుపాద వారు రాకముందర ఆయన ఓన్లీ పూరికి మాత్రం పరిమితం అయ్యాడు. అప్పుడు ఆయన పేరు ఏమని మార్చాలి మనం, పూరినాథుడు అని మార్చాలి. కానీ ఆయన పేరు పూరినాథుడు కాదే, మరి జగన్నాథుడు. మరి జగన్నాథుడు అనే పేరు సార్థకత కావాలి కదా, జగత్తు మొత్తానికి తెలియాలి కదా ఆయన ఈయన జగన్నాథుడు అని. కాబట్టి ప్రభుపాద వారు ఏం చేశారు, ఆయన పేరు జగన్నాథుడు కాబట్టి ఈయన జగత్తు మొత్తానికైనా తెలియాలనుకున్నాడు. ఈరోజు జగత్తు మొత్తానికి ఆయన తెలిసాడు కాబట్టి ఒక భక్తుడు మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని సార్థకత చేయగలుగుతాడు, అని కావాల్సింది. సో ఆ విధంగా శిల ప్రభుపాదుల వారు కంప్లీట్ గా ఆయన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేశాడు ఆయన. ఈ రోజు కొన్ని వందల వేల రథయాత్రలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా కూడా. ఎప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడి యొక్క నామం కీర్తన జరుగుతూ ఉంది. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తానే ఉన్నారు. ఆయన గురించి పుస్తకాలు వితరణ చేస్తూనే ఉన్నారు అన్న. సో కాబట్టి ఆ విధంగా మనం కానీ గమనిస్తే జగన్నాథుడి యొక్క రూపాన్ని, ఇది సాక్షాత్ కృష్ణుడి రూపమే ఇది. కానీ ప్రస్తుతానికి ఈ రూపంలో ఆయన దర్శనిస్తాడు. మరి రేపు సాయంత్రం క్లాస్ లో మళ్ళీ అసలు ఎగ్జాక్ట్ గా ఈ రూపంలో, అంటే కళ్ళు పెద్దవయ్యి చేతులు చిన్నవడం, కాళ్ళు కంపించడం, ఈ మొత్తం అసలు ఈ రూపం యొక్క విశిష్టత ఏంటి, ఈ రూపం యొక్క విశిష్టత, భగవంతుడు అసలు ఎప్పుడు ఇలాంటి రూపం ఇచ్చాడు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఇలాంటి ఒక దర్శనం ఇచ్చాడు. ఈ కళ్ళు పెద్దవైపోయేసి కాళ్ళు చేతులు, ఏ అవస్థలో ఇలాంటి ఒక రూపం వస్తుంది, అంటే ఏ స్టేజ్ ఆఫ్ డివోషన్ లో, భక్తిలో మనకి ఇలాంటి ఒక రూపం వస్తుంది. సో భగవంతుడు త్రిభంగ లలితం అనేటువంటి ఈ రూపాన్ని పక్కన పెట్టి, ఓకేనా, ఈ రూపము వచ్చేలాగా ఇప్పుడు శిల్పి
ఆయన ఇప్పుడు మనం అన్ని విగ్రహాలు చూసినట్టుగా తల, రెండు చేతులు, నడుము, ఇవన్నీ కాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు కదా. కానీ అసలు ఆ ఛాయలే ఎక్కడ లేవు. ఇప్పుడు మామూలుగా కళ్ళు ఉంటే ఆయన కనుబొమ్మలు పెట్టి ఉండాలి సింపుల్ గా, కానీ కళ్ళు ఏమో పెద్దగా ఉన్నాయి కళ్ళు. అంటే ఆయన ఆ శిల్పి చెక్కాలనుకున్నది ఈ నార్మల్ విగ్రహం లాగా కాదు అది. నార్మల్ విగ్రహం కానీ అయి ఉంటే మామూలు కళ్ళు, కొంచెం ముఖము, కొంచెం ముక్కు, ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఫినిష్ రావాలి, ఒకవేళ సగం ఆగిపోయినా కూడా. కానీ ఈ రూపంలో అంటే నడుమెడకు వచ్చేసింది, మెడ అసలు లేదు, పక్కన వెంటనే తల వచ్చేసింది, కళ్ళు పెద్దవి అయిపోయినాయి. ఎగ్జాక్ట్ గా అసలు ఈ రూపంలో ఎందుకు భగవంతుడు ఈ రూపంలో దర్శనమిస్తున్నాడు, అలాగే ఏ స్థితిలో ఉన్నాడు భగవంతుడు ఈ దర్శనం ఇచ్చేటప్పుడు, ఏ స్థితిలో భగవంతుడు ఉన్నాడు. సో ఆ విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం, ఓకేనా, రేపు సాయంత్రం. సో రేపు అది కూడా తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత జగన్నాథ మందిరం గురించి వెళ్దాం, ఓకేనా. సో ఫస్ట్ మందిరం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ మందిరం చెప్పే లోపల సో మెయిన్ అసలు జగన్నాథ బలదేవ సోదరమాత ఆ విశిష్టత అంతా చెప్పిన తర్వాత వెళ్దాం అనుకున్నాను, ఇంకా మిగిలిన. సో కాబట్టి సో రేపు సాయంత్రం కలుద్దాం. शिला प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, गौर प्रेमानंद।